మాస్టర్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. అయితే ఆ తుని పరిసర ప్రాంతాల్లో హిందీ మాస్టర్ రిక్వైర్మెంట్ కావాలి అంటే మీరు వెళ్ళేవారు? ఎక్కడ హిందీ మాస్టర్ లేకపోతే అక్కడ నేను వెళ్ళి సైకిల్ మీద తొక్కుని వెళ్ళి హిందీ చెప్పి వచ్చేవాడిని ఫ్రీగానే. ఎప్పుడు ఎవరిదా డబ్బులు తీసుకోలేదు. నేను 75లో నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మానేసి వ్యవసాయం చేస్తాను సార్. 2004లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సామాజిక వన సంరక్షణ సేవా కార్యక్రమం కొలిమేరు. అప్పుడు అబ్దుల్ కలాం గారు చూసేవాడు. నేను చాలా సింపుల్గా ఉండేవాడు అనమాట కలాం గారు. అప్పుడు ఆయన తర్వాత ఆయన పేరు మీద ఈ యాక్టివిటీ చేయడం మొదలుపెట్టాను. మాకు ఏమైనా చూపిస్తారా? ఇది ఒక రింగ్ టైప్ మోడల్. ఇది తిప్పేసి ఈజీగా పిల్లలకి ఎలా వెళ్ళాలో నేర్పేయచ్చు. ఈజీ టెక్నిక్. ఎక్కడ పట్టుకెళ్ళను. తాడి చెట్లని ఎందుకు ఎంచుకున్నారు? తాడి చెట్లు ఎందుకంటే ఆంధ్రకల్పోక్షం అండి తాడి చెట్టు. అకశిక పర్యంతం అంటే వేరు దగ్గర నుంచి పై వరకు కూడా తాడి చెట్టు ఉపయోగపడుతుంది. ప్రతి పార్ట్ కూడా. తాటి తేగల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. తాటి కళ్ళులో ఎన్నో క్యాన్సర్ నివారించి ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇలాగ చూసినట్లయితే తాటి చెట్టు ప్రతి పార్ట్ ఉపయోగం ఉంటుంది. తాడి చెట్టు నీడలో తల్లిసాలు అంటారండి. ఇక్కడి నుంచి అంటే ఒక 8 అడుగులు 9 అడుగులు దూరంలో వరకు అటు ఇటు కూడా వాటర్ స్టోరేజ్ ఉంటుందండి. భూగర్భాలు ఇంకో స్టోరేజ్ ఉంటుంది. తల్లిసాలు అంటారు. అంటే వాటర్ స్టోరేజ్ నింపుకుంటాయి అన్నమాట తాడి చెట్లు కిందకి. అలాగే గాలిలో ఎన్నో పక్షులు ఆవాసం ఉంటాయి తాడి చెట్ల మీద, గూళ్ళు కట్టుకుంటాయి. ఒకవేళ మీ తర్వాత ఎవరు నడిపిస్తారని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి, ఎవరైతే మీ స్టూడెంట్స్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ తర్వాత ఎవరు? మా ఫ్యామిలీ మెంబర్ మీరే. అయ్యో, చాలా మంది ఉన్నారు మాకు తెలియకుండా. వాళ్ళు నడిపిస్తారు నా ఉద్యమాన్ని. కొన్ని లక్షల మంది ఉంటారు సార్. కొన్ని లక్షల మంది తయారవుతారు. మా చందు గారు లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మా వెనకాల ఉన్నారు. అదృష్టం నాకు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై షో టాక్ విత్ సీజే. ఈరోజు మనతో ఉన్న అతిథిది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. విద్యను వృత్తిగా, జ్ఞానాన్ని జీవితంగా, సమాజ సేవను బాధ్యతగా భావించిన వ్యక్తి గౌరవ్ శ్రీ పూలిపర్తి దాలినాయుడు గారు. తుని పరిసర ప్రాంతాల్లో ఈయన గురించి పరిచయం అక్కర్లేదంటే అతిశయోక్తి కాదు. రిటైర్డ్ హిందీ పండితులుగా ఎన్నో సంవత్సరాలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించిన ఆయన పదవీ విరమణతో తన ప్రయాణాన్ని ఆపలేదు. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణంపై అవగాహన, సమాజం పట్ల బాధ్యత వంటి అంశాలపై తనదైన శైలిలో ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు మన సమాజంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. కానీ అదే సమయంలో మనం ప్రకృతి, పర్యావరణం, మానవ విలువలు వంటి ఎన్నో విషయాలను మర్చిపోతున్నాం. ఒక ఉపాధ్యాయుడిగా ఆయన చూసిన సమాజం, ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఆయన గమనించిన మార్పులు, మరియు ఒక అనుభవజ్ఞుడిగా నేటి తరానికి ఆయన చెప్పాలనుకునే మాటలను మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. మాస్టర్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మాస్టర్ మీరు ఎక్కడ పుట్టారు? మా సొంతూరు అయితే కొట్టం ఎస్టేట్ చెన్నైపాలెం సార్. పూర్వం ఇప్పుడు తుని రాజావారి పరిపాలించేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత రాజావారే పరిపాలించేవారు. ఓకే. కొట్టం ఎస్టేట్ ఉండేది కాబట్టి కొట్టం ఎస్టేట్ చెన్నైపాలెం మా ఊరికి పేరు. కొట్టం ఎస్టేట్. ఓకే ఓకే. మీరు ఏ సంవత్సరంలో పుట్టారండి? నేను 1959లో పుట్టాను సార్. మీ విద్యాభ్యాసం ఎక్కడ సార్? మా విద్యాభ్యాసం బాల్యం అంతా మా సొంతూరు కేఈ చెన్నైపాలెంలో గడిచింది సార్. యాక్చువల్గా ప్రాథమిక విద్య అంతా. హై స్కూల్ స్టడీస్కి వచ్చేటప్పటికి గునుపూడి అని మా ఊరు నుంచి విశాఖ జిల్లా గునుపూడి. విశాఖ జిల్లా గునుపూడి. ఓకే ఓకే. గునుపూడి మా ఊరికి 8 కిలోమీటర్లు. కేఈ కొట్టం ఎస్టేట్ చెన్నైపాలెం నుంచి గునుపూడి 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు కూడా మేము కాలినడకని వెళ్ళేవాళ్ళం. ఇటు 8 కిలోమీటర్లు, అటు 8 కిలోమీటర్లు కాలినడకని ఇటు అటు వెళ్ళి చదువుకుని వచ్చేవాళ్ళం. ఓకే. 8 కిలోమీటర్లు. అంటే అటు 8 ఇటు 8 16 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునేవాళ్ళం మేము. ఓకే. అప్పుడు నాకు తెలిసి ఈ రోడ్లు ఇంతలా లేవు కదా. వాగులు వంకలు ఎన్ని జస్ట్ మా ఊరు దాటినట్టు ఒక వాగు ఉండేది. తర్వాత మధ్యలో ఇంకొక వాగు ఉండేది. తర్వాత వాగు, తర్వాత 3, తర్వాత 4, 5 కనీసం 7, 8 వాగులు దాటుకుంటూ వెళ్ళేవాళ్ళం. వర్షం వచ్చినా కూడా వాగులు దాటుకుంటూనే వెళ్ళేవాళ్ళం మేము. ఆ పుస్తకాలు అవి ఇలా పట్టుకొని వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఓకే ఓకే. నాకు తెలిసి గొడుగులు అవి గట్రా లేవు అప్పుడు. నాకు తెలిసి గొడుగులు ఏమి లేవు. ఒక తాటాకు కొమ్మ ఉండేది. ఎక్కడ కొమ్మ ఉంటుంది నెత్తి మీద పెట్టుకుని కొమ్మ పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. తాటాకు కొమ్మ అంటే పుస్తకాలు ఉండేవి కదా, ఆ పుస్తకాలు తడవకుండా ఉండడం కోసం మాత్రమే ఇది పట్టుకునే వాళ్ళము, వెళ్ళేవాళ్ళం. ఓకే. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారండి? నేను యాక్చువల్ 10th క్లాస్ వరకు చదువుకున్నాను సార్. నేను ఎస్ఎస్ఎల్సీ చదివారేమో అప్పట్లో? 10th క్లాస్ అండి. ఓన్లీ 10th క్లాస్. 75 10th క్లాస్ బ్యాచ్. నేను 74, 75 10th క్లాస్ బ్యాచ్.
మా తాతగారు ఏం చేశారంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇద్దరు పాలేరులు మనకే ఉన్నారు, ఎందుకు ఇంకొకటి దగ్గర చదువు అక్కలేదు, నన్ను మానిపించేశారు. 75లో నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మానేసి వ్యవసాయం చేశాను సార్. వ్యవసాయం చేసిన తర్వాత 78 వరకు వ్యవసాయం చేశాను. చేసిన తర్వాత 77లో మా అన్నయ్య గారికి పేరునాయుడు మాస్టర్ అని, ఆయన హిందీ మాస్టర్, ఆయన హిందీ మాస్టర్గా అపాయింట్ అయ్యాడు. ఓకే. ఐటీడీ క్లాస్ క్వాలిఫికేషన్తో కాదు, ఆయన అప్పటికే హిందీ మాస్టర్ ట్రైనింగ్ అదే అయిపోయింది, ఎస్ఎస్ఎల్సీ పాస్ అయిపోయింది, ఆయన హిందీ మాస్టర్కి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను వ్యవసాయం చేస్తుంటున్నప్పుడే నేను ప్రేరణగా తీసుకొని నేను హిందీ మాస్టర్ అవ్వాలని కోరికతో నేను 78లో కాకినాడ వచ్చాను. ఓకే. కాకినాడ వచ్చి గంగాధరం గారని ఆయన మా గురువు గారు, ఆయన దగ్గర నేను ముందు ఫస్ట్ సీమలపాటి విశ్వేశ్వరరావు గారు ఉండేవారు, వారింట్లో ఉండేవాడిని. వారు నన్ను సొంత కొడుకులా చూస్తున్నారు. చూసుకుని అయిపోయిన తర్వాత గంగాధరం గారి దగ్గర ట్యూషన్ మొదలుపెట్టిన తర్వాత ఆయన నాకు బాగా తీర్చిదిద్దాడు గంగాధరం గారు. తీర్చిదిద్దిన తర్వాత 81లో నేను బయటకు వచ్చేసాను. 80లో ట్రైనింగ్ తెనాలి అయ్యాను, 81లో బయటకు వచ్చాను సార్. వచ్చిన తర్వాత మళ్ళీ 81లో వచ్చిన తర్వాత సున్లో శ్రీకృష్ణ హిందీ ట్యూటోరియల్ కాలేజీ అని ఒక కాలేజీ పెట్టాను 81లో. డెవలప్ చేయాలని హిందీని చేసిన తర్వాత అది అంత సానుకూలంగా లేకపోతే కాలేజీ మూసేసి ఇంటికి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ హిందీ మాస్టర్ లేకపోతే కోటనందూరు కావచ్చు, కొట్లం కావచ్చు, తర్వాత గునుపూడి కావచ్చు, ఎక్కడ హిందీ మాస్టర్ లేకపోతే అక్కడ నేను వెళ్ళి సైకిల్ మీద తొక్కుని వెళ్ళి హిందీ చెప్పి వచ్చేవాడిని ఫ్రీగానే. ఎప్పుడు ఎవరిదో డబ్బులు తీసుకోలేదు నేను. అయితే ఆ తుని పరిసర ప్రాంతాల్లో హిందీ మాస్టర్ రిక్వైర్మెంట్ కావాలి అంటే మీరు వెళ్ళేవారు? నేను వెళ్ళేవాడిని అన్నమాట. ఓకే ఓకే. మీరు ఎన్నో సంతానం అండి? నేను మా అమ్మగారికి మొదటి సంతానం. మా తర్వాత ఇంకా 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు ఉన్నారు మాకు. మీ ఫాదర్ వ్యవసాయం, మా మదర్ వ్యవసాయం. ఓకే. వారి పేర్లు? మా అమ్మగారి పేరు దేవుడమ్మ, మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి. ఓకే. అంటే కృష్ణమూర్తి అంటే మా తాతగారు కృష్ణమూర్తి, అంటే ఆయన చనిపోతే మా నాన్నగారికి ఆ పేరు పెట్టారు. ఓకే. ఆయన 1921లో 1930లో జనాభా లెక్కలు రాశాడు మా ఊరికి చేయించి అనే పరంగా. మా తాతలు 3 చదువుకున్నారు, అప్పన్న, కొండ, కృష్ణమూర్తి. అంటే కన్నయ్య 4తో చదువుకోలేదు ఆయన. ఈ 3 చదువుకొని అల్లూరు సీతారామరావు సమకాలికుడు. సార్ మీకు పెళ్ళి ఎప్పుడైంది? 1985లో అయింది సార్. ఓకే. మేడం గారి పేరు? మేడం గారు వెంకట సత్యవతి. పిల్లలు? మా అమ్మాయి పేరు విశ్వతేజ అండి, మా అబ్బాయి వెంకటకృష్ణ యశ్వంత్. మా అమ్మాయి డాక్టర్, మా అల్లుడి గారు కూడా డాక్టర్ హర్షవర్ధన్ అని పెద్దాపురం వాళ్ళది. ఇప్పుడు పెద్దపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ పనిచేస్తున్నాడు. పిహెచ్సిలో చేస్తున్నారు. ఓకే. సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఓకే. అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, రాబర్ట్ బోస్లో చేస్తాడు. మా కోళ్ళ కూడా బెంగళూరు సాఫ్ట్వేర్, వాళ్ళు బెంగళూరులో ఉంటారు, మేము ఇక్కడ, మా మేడం నేను ఇక్కడ. దేవుడు ఇచ్చిన కాడికి ఏదో ఇలా తిరుగుతూ ఉంటాం. అలా తిరిగే ఓపిక ఉండాలి కదండి. లేదు సార్, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి సార్. దీంట్లో మన గొప్పతనే ఉందండి, వాస్తవం చెప్పాలంటే. దేవుడు ఆజ్ఞాపిస్తాడు సార్, నువ్వు ఈ పని చేయని, ఆ పని కోసం మనం నియమించుకుంటాడు, మనం చేస్తాం అంతే. మా నాన్నగారు చేతలు అల్లడం నేర్పించారు నాకు. అంటే నూతిలో చేద కట్టి నీళ్ళు తోడుకోవాలంటే చేదలు, తాడు అల్లడం నేర్పించారు, చేదలు గడ్డం నేర్పించారు, అంటే అన్నీ నేర్పించారు. ఏతం ఎలా తోడాలో కూడా, గోడతో నీరు ఎలా తోడకూడదు మా నాన్నగారు నేర్పించారు. మొక్కలు నాటడం నేర్పించారు, అంటే మొక్కలు ఎలా నాటాలో నేర్పించారు, బుట్టలలో నేర్పించారు. అంటే వ్యవసాయానికి సంబంధించి తాళ్ళు అల్లేవారు, మోకలేరు. అంటే కొబ్బరి చెట్లు కూడా ఎక్కువడం, కొబ్బరి చెట్లు ఎక్కువడం. అలా అన్నీ మా నాన్నగారు నేర్పడం వల్ల ఈవేళ నాకు ఆ ప్రభావం, మా నాన్నగారి ప్రభావం నాకు చాలా సమాజం మీద బాగా పనికొచ్చిందండి. మాకు ఒక పాలేరు ఉండేవాడు, చుక్కల కన్నయ్య అని, అంటే మా ఏజ్ గ్రూప్, అంటే మాకంటే 1 సంవత్సరం ఆర్టీటీలో ఉంటాడు. అతనికి అక్షరాలు రాకపోతే నేను చదువు చెప్పాడు అనమాట. అతను నన్ను గురువుగారు అనేవాడు చిన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఇప్పటికీ ఖాళీ అనండి అతను. ఎందుకంటే నాకు పారతో పని చేయడం నేర్పించేవాడు. కొండలు ఎలా ఏ పని ఎలా చేయాలో, పొలం ఎలా దున్నాలో కూడా అతను నేర్పించాడు. మీ ఇద్దరం రాత్రి 1 గంటకి పొలం వేసేటప్పుడు మీ ఇద్దరం 1 గంట, రాత్రి 1 గంటకి దుక్కుకి ఏరుస్తాడు అనమాట. 1 గంటకి ఏరుసి వెన్నెల రాత్రిలో తెల్లారికి దున్నేసేవాడు మీ ఇద్దరం కూడా. ఇప్పుడు చెప్తే అశక్తి ఉంటుంది, ఇదంతా అశక్తి ఉంటుందని చెప్తే. ఎందుకంటే ఆ బాల్యంలో యొక్క తీపి జ్ఞాపకాలు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. ఇప్పుడు నీళ్లు ఎక్కడ, మా ఊర్లో చెన్నైపాలెంలో ఊరు చివర చెరువు దగ్గర ఒక నూతి ఉండేదండి, మంచినీళ్ళు. అది ఒక్కటి మాత్రమే ఉండేది, మిగతా అన్ని నూతిలో నీళ్ళు దొరికే కాదు. అంటే గ్రామం మొత్తానికి ఉన్నాయి నీళ్ళు ఉండి, కానీ చాలా టైం పట్టి, వేసవిలో అయితే నీళ్ళు 1 లీటర్ నీళ్ళు తీసుకోవడానికి చాలా టైం పట్టేది. ఓకే. ఆ నీరు ఊరి మళ్ళీ ఆ క్వాంటిటీ రావడానికి, అంటే 1 లీటర్ క్వాంటిటీ రావడానికి టైం పట్టేది. వెయిట్ చేసేవారు. మంచినీళ్ళు కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఊరికి, తెచ్చుకున్నారు వెళ్ళి. కానీ ఒకటి, మా ఊరికి పెద్ద చెరువు అని 100 ఎకరాల చెరువు అండి, కిష్టమ్మ చెరువు అంటారు, జీవనాడిది. 100 ఎకరాల చెరువు, దాని కింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది.
ఓకే, ఆయకట్టు. ఆయకట్టు 600 ఎకరాలు ఉండేది. తర్వాత అది చెరువు కుచించుకుపోయింది అనుకోండి. ఇప్పుడు కొంతవరకు ఆక్యుపేషనల్ కుచించుకుపోయింది. కానీ మా ఊరు గొప్పతనం ఏంటంటే ఇటు మెరక ఉంది, ఇటు పల్లాలు కూడా ఉన్నాయండి. పల్లం కంటే మెరక ఎక్కువ ఉన్నాయి. చుట్టుపక్కలంతా కూడా ఒక 4 కిలోమీటర్ల రేంజ్లో చుట్టూ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయండి మా ఊర్లో. ఇంచుమించులు మా చిన్నప్పుడు 60 ఎకరాలు ఉన్న రైతులు ఒక 5-6 ఉండేవారు. 100 ఎకరాలు ఉన్న రైతులు 1-2 ఉండేవారు. అలా 30 ఎకరాలు ఉన్న రైతులు చాలామంది ఉండేవారు. ఆవుల సంపద ఉండేదంటే ఒక్కొక్కరు 30 ఆవులు ఉండేవి. గో సంపద. ఎవరికైతే ఆవులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని చాలా బాగా హైలైట్గా చూసేవారు. ఓకే, గో సంపద అంటే గోధూళి వేళ అని పాఠం చూసారా? సాయంకాలం అయ్యేటప్పటికి తోక ఎలా పైకెత్తి గోవులు పరిగెడుతుంటే, ఆ లేగదోళ పరిగెడుతుంటే చూడాలి ఆనందం. ధూళి వేసి చాలా ఆ మధుర స్మృతులు సార్. అవన్నీ ఏది ఇప్పుడు గ్రామాల్లో చూసినట్లయితే ఒకప్పుడు ఉమ్మడి వ్యవస్థ ఉండేది సార్. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. బెస్ట్ కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు అప్పుడు. ఒక కుటుంబంలో 10 మంది 15 మంది సంతానం ఉండేది. వాళ్ళ అన్నయ్యలు, నాన్నమ్మలు, చిన్నాన్నలు, పెదనాళ్ళు అందరూ ఉండేవారు. ఆ కుటుంబ కట్టుబాట్లు బాగుండేవి. వ్యవసాయం చేస్తే అందరూ కూడా ఒక 10 ఎకరాలు, ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, ఈరోజు మీ పొలం వ్యవసాయం చేసేవారు, దున్నేవారు, రేపు మా పొలంలోకి వచ్చేవారు. అందరూ కలిసే ఊడుపు కూడా అందరూ కలిసే ఊడ్చుకునేవారు. గ్రామాల్లో అలా ఉండేది. ఓకే. ఈవేళ ఏముందండి, వ్యక్తి భూమి మీదకి వస్తాడు, వెళ్ళిపోతుంటాడు. ఒక మనిషిని మనిషిగా చూడగలిగినప్పుడే బాగుంటుందండి, వ్యవస్థ బాగుంటుంది. అంటే 2012 నవంబర్ 3-4 తారీఖులో ఫ్లడ్ వచ్చింది తాండవాకి. ఫ్లడ్ వచ్చినప్పుడు మొత్తం రైతులది 100 ఎకరాల పైనే రైతులు, ఈ పక్క ఆ పక్కన రైతులు కోల్పోయారు, భూములు కోల్పోయారు. కొట్టేసింది, కోతకు గురైంది. కోతకు గురైతే నేను, శాస్త్రి మాస్టర్, ఇంకొక ఆయన, మొత్తం ముగ్గురు. ఇంకొక ఆయన పేరు మర్చిపోయాను, ఆయన లింగాల కాలనీలో ఉంటాడు ఒక ఆయన. వీళ్ళందరూ చాలామంది ఇంకా సపోర్ట్ చేశారు చాలామంది. వీళ్ళందరూ మేమందరం ఏం చేస్తామంటే, దీని ఫ్లడ్ అసలు మూలం ఎందుకు వచ్చింది, ఫ్లడ్ ఏ వాగులు ఎక్కడ దీనికి రీచ్ అవుతున్నాయి, ఈ నదులు ఎక్కడెక్కడ ఏం కలుస్తున్నాయి అని స్టడీ చేయడం మొదలుపెట్టాం. ఓకే. స్టడీ చేయడం మొదలెట్టి ఫ్లడ్ వచ్చిన తర్వాత అల్లూరు సీతారామ కృష్ణదేవిపేట అల్లూరు సీతారామరాజు విగ్రహం దగ్గర నుంచి తాండవ నదిలో కలిసే వరకు కూడా రివర్ స్టడీ చేసుకుంటూ వచ్చాం. కాలినడక నడుచుకుంటూ వచ్చాం. ఓకే. అక్కడి నుంచి జోగింపేట దగ్గర ఏ నదులు కలుస్తున్నాయి, ఏ వాగులు కలుస్తున్నాయి, వంకలు కలుస్తున్నాయి, స్టడీ చేసుకుంటూ వచ్చాం. అలా మళ్ళీ అక్కడ కొంత దూరం వీలున్న అల్లిపూడి దాకా వచ్చాం. అల్లిపూడి దాకా బండిలోనే వచ్చాం, బండి మీద వచ్చాం. అల్లిపూడి దగ్గర నుంచి మళ్ళీ తుని వరకు కాలినడక మీద మొత్తం అంతా తిరిగినప్పుడు మాకు 100 ఎకరాల పైన రైతుల యొక్క భూములు కోల్పోయారు. 100 ఎకరాలు పోయింది. అప్పుడు దీన్ని సొల్యూషన్ ఎలాగంటే, నాకు బాల్యం గుర్తొచ్చింది. మా నాన్నగారు మా పొలం చుట్టూ, వాగు చుట్టూ, ఈ పక్క ఆ పక్క వెదురు మొత్తలు నాటారు మా బాల్యంలోనే. ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ఎదురు అక్కడ నుంచున్నాడు, గొట్టి మీద నుంచున్నాడు. మోకాలు ఎత్తు నీరు పారేది ఎదురు పొంతల పైన. సరే కట్టు కొట్టిది కాదు. అప్పుడు నాకు గుర్తొచ్చింది అది. అంటే నదీ కోతను నివారించాలంటే వెదురు మొక్కలు నాటొచ్చు అని చెప్పేసి. అలాగే బుషెస్ పెంచుకోగలిగితే మనకి చాలా బాగా ఉంటుంది సార్. అప్పుడు ఏమేమి తెలుసు అండి, ఇలా స్టడీ చేసిన తర్వాత 100 ఎకరాల పైన గుర్తించామండి మా టీం, బృందం. గుర్తించినప్పుడు దీన్ని సొల్యూషన్ ఎలాగైనా ఆలోచించామండి. అప్పుడు ఇక్కడ మొత్తం అది వెదురు విత్తనాలు ఎక్కడ మన బెంగళూరు ఎక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి, ఫారెస్ట్ దగ్గర దొరుకుతుందో తెలియదు. మనమే ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తే కేవో మలవరంలో కొంతమంది రైతుల దగ్గర దొరికింది, విత్తనాలు ఉన్నాయి, వెదురుకి. ఇప్పుడు కేవో మలవరంలో కొంతమంది రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకో మాస్టర్ ఉన్నారు. వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చి వెదురు విత్తనాలు సేకరించి మొదలుపెట్టాను. ఉదయం 6 o'clock అక్కడికి వెళ్ళిపోయాడిని. వెదురు విత్తనాలు సేకరించేసి 8:30 కల్లా వచ్చేసాడు ఇంటికి. మళ్ళీ అప్పుడు బ్యాగ్ సర్దుకొని స్కూల్కి వెళ్ళిపోయాడిని. అంటే ఈ విత్తనాన్ని ఎలా నాటుతారండి? ఆ వెదురు విత్తనాలు సేకరించి వచ్చిన తర్వాత ఎండబెట్టి, మేడ మీద పట్టుకొచ్చి ఎండబెట్టి, దొలగొట్టి విత్తనాలు సేకరించి రెడీ పెట్టుకున్నాం అనమాట. పెట్టుకుని నదీ కోత నివారించాలంటే మరి 14 కిలోమీటర్ల బొద్దవరం టు తుని ఎక్కువ కోత గురైందండి. ఓకే. ఇప్పుడు ఏం చేశాను, 14 కిలోమీటర్ల బొద్దవరం టు తుని. అప్పుడు ఏం చేశానంటే, కుమ్మర్లావలో ఒక నర్సరీ పెట్టాను ఒక చోట, యువతల వైపు. అలాగే కుమ్మర్ల అవతల ఇంకో నర్సరీ పెట్టాను. కుమ్మర్లో 2 చోట్ల పెట్టాను నర్సరీ. డీపాలవరంలో 2 చోట్ల నర్సరీ పెట్టాను. ఇలాగ మా ఇంట్లో కూడా కొంచెం వేశాను. ఇలా 5 చోట్ల పెట్టి విత్తనాలు అవే విత్తనాలు నారు పోసేసి డైరెక్ట్గా. మనం చేసిన తెలుగు తక్కువ పని ఏంటంటే, మనం బొట్టలో పెట్టలేదు, వేరే బొట్టలో పెట్టుంటే 70% మనకి గ్రోత్ వచ్చి ఉండేది. మనం ఏం చేస్తామంటే ఆ నారుని డైరెక్ట్గా తీసి అది ఎక్కడైతే కోత గురైందో ఆ కోత గురైన ప్రతి 14 కిలోమీటర్ నాటాం మనం యాక్చువల్ రైతుల సపోర్ట్తో. ఇప్పుడు ఏంటంటే ఆ గ్రోత్ రేట్ తక్కువ ఉందని చూసాను నేను. మొత్తం మళ్ళీ వెళ్ళి స్టడీ చేసుకుంటే అంత కనిపించలేదు నాకు. అక్కడక్కడ మాత్రం మన నాటిని కనిపించాయి. అప్పుడు కొంతమంది రైతులు స్వచ్ఛంగా నాటుకున్న దగ్గర మాత్రం బాగుంది. అక్కడ ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా కోత గురయ్యే ఛాన్స్ తక్కువ అండి. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడున్న దాంట్లో షీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు కదా మన వాళ్ళు. తయారు చేస్తున్నప్పుడు ఈ షీడ్ బాల్స్ ఈ నదీ తీరం గుండా నాటినట్టే, జల్లినట్టయితే చాలా వరకు గ్రోత్ రేట్ బాగుంటుందండి. ఎందుకంటే అక్కడ తేమ ఉంటుందండి.
తేమ ఉంటుంది, షీడ్ బాల్ మొలకెత్తే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగా మొత్తం ఆ ప్రాజెక్టు చక్కగా చేసాం సార్. యాక్చువల్గా చేసినప్పుడు రైతులు కానీ అప్పుడున్న నాయకులు కావచ్చు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు సార్. అంటే నా అదృష్టం ఏంటంటే నేను అందరవాడిని, నేను కొందరవాడిని కాదు. అందరూ నన్ను ఆప్యాయతగా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినాయండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా సరే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సార్. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నేను రుణపడి ఉన్నట్లు లెక్కండి. 95 నుంచి నేను ఒక ఉద్యమంలో మొక్కలు ఆడుతుంటే డిపార్ట్మెంట్ ఎప్పుడు నా వెన్నంటుంది సార్. ప్రతి డిఎఫ్ఓ గారు కూడా నాకు శ్రీరామారావు గారు కావచ్చు, ఇప్పుడు ఉన్న శివకుమార్ గారు కావచ్చు, ఇంకా డిఎఫ్ఓలు కొంతమంది పేర్లు గుర్తురావట్లేదు నాకు. వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున వాళ్ళకి నిజంగా మనం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలి సార్. అంత బాగా సపోర్ట్ ఇచ్చారు. మాస్టర్ నేను మొక్కలు అడిగితే చాలు సార్, ఇంకా నేను కాగితం ఏమి ఇచ్చేవాడిని కాదు. మొక్కలు అడిగితే చాలు పట్టుకెళ్ళండి, లెటర్ ఫార్మాటిక్ లెటర్ రాసేవాడిని, మొక్కలు ఎన్ని కావాలంటే ఇచ్చేవాడిని, వేసేవాడు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే 2004లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సామాజిక వన సంరక్షణ సేవా కార్యక్రమం కొలిమేరు ఊరిని దత్తత తీసుకొని, అంటే టేకు దుంపలు మొక్కలు తీసుకొచ్చి కొన్ని మొక్కలు ఇవన్నీ కలిపి ఎస్సీ కాలనీలో మొత్తం నాటించారన్నమాట. 1104 మొక్కలు. అంటే కలాం గారి పేరు ఎందుకు పెట్టారంటారేమో, కలాం గారికి నేను ఉద్యోగం రాకముందు హైదరాబాద్లో వెళ్ళిపోయాను సార్. యాక్చువల్గా 88లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 88లో ఒక కంపెనీలో పనిచేస్తాను లైజన్ ఆఫీసర్గా, ఇన్నోవేటివ్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఆ కంపెనీ ఏంటంటే జిగ్స్, ఫిక్సర్స్, కాంపోనెంట్స్ తయారు చేస్తుంది. ఆ కంపెనీ కాంపోనెంట్స్ అంటే ఒక మిస్సైల్ ఒక పార్ట్ ఎలా పనిచేస్తుందో అలాంటి టెక్స్టైల్ ఫిక్సర్స్ మా కంపెనీ తయారు చేసేది. తయారు చేస్తున్నప్పుడు ఆయన చౌదరి గారు ఒక ఆయన నాకు అప్పటికే ఎంఏ హిందీ నాది. దాంతో నా యొక్క చూసి ఆయనకి నేను హిందీ మాస్టర్గా కాకపోయినా నాకు లైజన్ ఆఫీసర్గా పోస్ట్ ఇచ్చి అప్పుడే డిఆర్డిఓ, ప్రాగా టూల్స్, హెచ్ఎంటీ, బిహెచ్ఎల్, బీడిఎల్ మొత్తం అన్ని సంస్థలకు తిరిగివ్వండి నేను. అప్పుడే అబ్దుల్ కలాం గారితో పనిచేస్తున్న డాక్టర్ విపి సక్సేనా గారికి మా కంపెనీ తరఫున వెళ్ళివ్వండి అప్పుడు అబ్దుల్ కలాం గారు చూసేవాడు నేను. చాలా సింపుల్గా ఉండేవాడు అనమాట కలాం గారు. అప్పుడు తర్వాత ఆయన పేరు మీద ఈ యాక్టివిటీ చేయడం మొదలుపెట్టాను. తర్వాత అదే కాకుండా ఆయన పేరు మీదే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బయోడైవర్సిటీ పార్క్ తొండంగి స్కూల్లో నేను రిటైర్మెంట్ ముందు 2018లో మొక్కలు నాటాను. అదొక్కటి. అంటే కలాం గారు నేను కలాం గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన ఆదర్శాలను కళ్ళ కనండి వాటిని సాఫల్యం చేసుకోండి అనే ఒక లక్ష్యంతో కలాం గారు ముందుకు సాగారు. ఆయన్ని నేను యాక్చువల్ చెప్పాలని ఆయన ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఒక మనిషిని తీసుకున్నప్పుడు మనిషి మనం తెలియక తప్పు చేయొచ్చామో కానీ తెలుసుంటే ఎప్పుడు తప్పు చేయకూడదు సార్. అప్పుడు ఏమవుద్దంటే మనల్ని ప్రతి ఒక్కరు గమనిస్తారు సార్. మనం గమనించలేదని అనుకుంటాం. మనం ప్రతి ఒక్కడు ఈయన ఏం చేస్తున్నాడు గమనిస్తారు. గమనించినప్పుడు కొంతమందికి మన పాలసీ నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. వాళ్ళ కోసం మన పాలసీ పనిచేయట్లేదు. మన జీవిత పరమార్థం ఏంటి, భూమి మీదకి వచ్చాం, భూమి మీద రుణం తీర్చుకుని వెళ్ళాలి. అబ్దుల్ కలాం గారు చివరి రక్త బొట్టు వరకు కూడా పాఠాలు చెప్తే చనిపోయాడు. మనం చివరి శ్వాస వచ్చే వరకు కూడా ఒక మొక్క నాటి చనిపోవాలి. కాన్సెప్ట్ అది. అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి మీకు, భూమాత కరెక్ట్గా మనం ఎవరి కోసం కాదండి, మన స్వార్థం అక్కడ. మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి భూమాత రుణం తీర్చుకెళ్ళాం, స్వార్థంతో మనం మొక్కలు నాడుతున్నాం. ఆ స్వార్థం అయితే ఉందండి నాకు. ఎందుకంటే ఆ స్వార్థం ఉంది కాబట్టి నేను ఇంత కష్టపడుతున్నాను ఈవేళ కూడా. అంటే నేను ఏదో పొడిచేస్తున్నానని చెప్పట్లేదు. అంటే మనం చేసే పని మా పిల్లలు చాలామంది అనుకరిస్తున్నారు సార్. మా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఈవేళ నా అదృష్టం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. పూణేలో కూడా ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్లో కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే నేను హిందీయే కావచ్చు, నాకు అంత సపోర్ట్గా అందరూ నిలబడుతున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇందులో అసలు నా గొప్పతనం కూడా ఏం లేదు సార్ వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు 10 మంది మాస్టర్ బాగా చేయండి మీ వెనకాల ఉన్నారంటే మనం పరిగెత్తగలం. అన్నప్పుడు అంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు తాండవ షుగర్స్ గురించి చదువుకున్నాను. అసలు ఏంటి తాండవ షుగర్స్ అంటే అప్పుడు ఉల్లిబాబు గారు ఉండేవారు కదా, రాజుగారు. వాళ్ళు స్థలం ఇచ్చి రైతుల కోసం దాన్ని స్టార్ట్ చేశారండి యాక్చువల్గా. ఫస్ట్ వెరీ బిగినింగ్ అంటే తాండవ పక్కన ఉంది కాబట్టి తాండవ షుగర్స్ అని పెట్టారు యాక్చువల్గా. అప్పుడు ఎంతోమంది రైతులకి అప్పుడు పంటలు వరి సరిగ్గా పండేది కదండి. పండకపోతే ఇది ఖచ్చితంగా వచ్చే పంట ఏంటంటే చెరుకే. చెరుకైతే ఏం చేశారు, మా చిన్నప్పుడు కూడా మేము ఇంచు సమ్మర్ అంతా చెరుకు గాని ఆడేవాళ్ళు. అందరికీ రైతులంతా చెరుకు పంట వేసేవారు, మేము కూడా చెరుకు వేసేవాళ్ళం. చెరుకేసి రాత్రి అంతా చెరుకు గానికి ఆడేవారు. అరే రసం పులిసిపోద్దురా, ఇమీడియట్లీగా ముందు బెల్లం ఆడండి అని చెప్పేసి బెల్లం ఆడేవారు అనమాట. తాండవ షుగర్స్ రాకముందు.
దాంట్లో షుగర్స్ కంటే ముందు బెల్లం. బెల్లం ఆడేవారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ ఉండేది, తునిలో కూడా బెల్లం మార్కెట్ ఉండేదండి. అనకాపల్లి బెల్లం దిమ్మలు ఉండేవారు, తునిలో అచ్చులు పెట్టేవారు. దిమ్మల బొట్టలు దిమ్మలు ఉండేవారు, 10 కేజీలు 15 కేజీలు దిమ్మలు అనుకుంటాను ఉండేవి. ఇవి అచ్చులు పోస్తారు తునిలో. అంటే మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే మర్రి చెట్లు ఉండే మా చెరువు గొట్టు నిండా. ఈ మర్రి చెట్లు కర్రపెండల దుంపలు ఉండేవి అనమాట ఈ చెరుకుతో పాటు. ఈ చెరుకు తెల్లవారులు రసం తీసేవారు. రసం పులిసిపోద్దని వెంటనే తెల్లవారుజామున 5 గంటలకి ఎప్పుడు రసం పొయ్యి మీద పెనం మీద పెట్టేవారు. బెల్లం ఆడేసేవారు. 1 గంట 2-3 ప్రాంతాల్లో బెల్లం వచ్చేసింది. తాండవ అనేది అనుకుని ఉన్నది కాబట్టి దానికి తాండవ షుగర్స్ అని పేరు పెట్టి రైతులకు ఉపయోగపడేలాగా షుగర్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఎవరండి? తుని రాజావారే. రాజావారు అనమాట. ఓకే. తుని రాజులు బులిబాబు, రాజా బులిబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ. బులిబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అశోక్ బాబు గారు వాళ్ళ తాతగారు అనుకుంటాం, తాతగారు రాజా అశోక్ బాబు తాతగారు. ఓకే ఓకే ఓకే. సో మీరు హరిత వికాస్ ఫౌండేషన్ ద్వారా తాండవ నది కోతకి గురయ్యే గ్రామాలని, అంటే గ్రామాలంటే ఏం చేశానంటే ముందు స్టడీ చేశాను సార్. ముందు తాండవ సేవ్ తాండవ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొని తాండవ అనేది పరిరక్షించుకుందాం ఉద్యమం చేపట్టి అందరూ సపోర్ట్ తీసుకున్నాం సార్. నాకు అందరూ సపోర్ట్ ఇచ్చారు. లయన్స్ క్లబ్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, తర్వాత నాయకులు సపోర్ట్ ఇచ్చారు, అందరూ సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు వాళ్ళని కదండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇచ్చారు. మాస్టర్ మీరు చేసే కార్యక్రమం బాగుంది, ముందుకెళ్ళండి అని చెప్పి అందరూ నా వెనకాల నడిపించారు. ఇందులో నాకు గొప్ప ఏం లేదు, వస్తుంది చెప్పాలంటే. ఇచ్చినప్పుడు మాత్రం ప్రతి ఊళ్ళో బొద్దవరంలో మీటింగ్ పెట్టాం. బొద్దవరం నుంచే స్టార్ట్ చేస్తాం సార్. బొద్దవరం శివాలయం స్టార్ట్ చేస్తాం వెదురు మొక్కలు నాటించడానికి. అప్పుడు అందరూ వచ్చారు, అక్కడ ఊళ్ళో ఉన్న ప్రజలు సహకరించారు, అందరూ వచ్చారు. బొద్దవరం నుంచి అలా నెమ్మదిగా ఏ ఊరికి ఆ ఊరు ప్రజలు రైతులంతా మోటివేట్ చేసి అలా నాటించుకుంటూ తుని వరకు వచ్చారనమాట అండి. 14 కిలోమీటర్లు వచ్చింది మొత్తం అంతా. 40,000 వెదురు మొక్కలు. ఇంక ఎవరి నుంచి కూడా వెదురు విత్తనాలు సేకరించిన దగ్గర నుంచి ఆ పక్కన రైతులు దీపావళి అయితే ఇద్దరు బాగా కోఆపరేట్ చేస్తారు. చిటికి రమణ గారు ఒకరు, ఇంకొక ఆయన పేరు మర్చిపోయాను. వాళ్ళిద్దరూ బాగా కోఆపరేట్ చేశారు. కుమ్మర్లలో కూడా రైతులు చాలా కోఆపరేట్ చేశారు. అలా అందరూ సహకారంతో మాత్రం బాగా ముందుకెళ్ళిందండి. మాస్టర్ ఏంటి మీరు ఎక్కడ గుడి కనిపించినా అక్కడ తీసుకెళ్ళి వరి కంకులు కట్టడం ఒకటి చేస్తూ ఉంటారట. ఇది యాక్చువల్లీ మీ గురించి చాలా విన్నాను నేను. తర్వాత మీ ఊర్లోనే కొంతమందికి ఉపాధి కల్పించేలాగి పిచ్చిగుళ్ళు అంటున్నాం మనం, ధాన్యం కంకుల్ని గూళ్ళ కింద, ధాన్యం కుంచెల కింద కట్టడం, మీరు ట్రైనింగ్ ఇస్తున్నారని, మీ వల్ల కొంతమంది ఉపాధి పొందుతున్నారని నేను విన్నాను. అది నిజమేనా? అవును సార్, అంటే అది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మా చిన్నప్పుడు అన్ని ఆలయాల్లో ఎక్కడికి వెళ్ళినా ధాన్యం గురించి కనిపించేశారు. ఎందుకు కట్టేవారంటే పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు, మైనాలు, గోరింకలు, తర్వాత ఉడతలు, అన్ని పక్షులు దీన్ని జీవించేవి హ్యాపీగా. జీవవైవిధ్యం కోసం కట్టేవారు ముందు చూపు. ఎక్కడైతే పక్షులు ఉంటాయో అక్కడ మొక్కలు వస్తాయండి. పక్షులు ఎన్నో కొన్ని కోట్ల గింజలు తినేసి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాడతాయి. కాకులు ఉన్నాయి, కాకులు ఏం చేస్తాయి, వేప పళ్ళు తినేసి ఈ సీజన్లో కాకులన్నీ వేప గింజలు నాడతాయి. ఎక్కడికి వెళ్ళినా కాకుల వల్లే వేప మొక్కలు వృద్ధి చెందుతాయి. అలా చిన్న పళ్ళు, పిసినికి పళ్ళు కావచ్చు, ఇంకో పళ్ళు కావచ్చు, అన్ని పక్షులు తినేసి చేస్తాయి. ఇంకోటి చెదను కూడా నివారిస్తాయండి పక్షులు, పిచ్చుకలు. ఇప్పుడు చెద సంబంధించి ఉందనుకోండి, అక్కడ ప్రాథమిక స్థాయిలో నేను చూశాను, గమనించాను. ఎక్కడుంటే అక్కడ పురుగులు తినేస్తాయి మాకు తెలియకుండానే. అంటే రైతుకి ఎంతో మేలు చేస్తారు రైతు నేస్తాలు పక్షులు సార్. యాక్చువల్గా రైతు నేస్తాలు పక్షులు కాబట్టి తొలి పంటను రైతులు ఏం చేస్తారో తెలుసా, తొలి పంటను కోసి చాలా పవిత్రంగా ఆ విందులు సేకరించి వాటిని గుళ్ళో కట్టేవారు. తర్వాత ఇంటి పట్టుకొచ్చి గింజలు పొలి కోసేవారు అన్నమాట. పొలి కోసి కొబ్బరికాయ కావచ్చు లేకపోతే ఏదో చేసేవారు, కోసి అప్పుడు కొట్టి అప్పుడు రామాలయాలు వేలాడదీసేవారు. వేలాడదీస్తే అప్పుడు అందరికీ ధాన్యం గురించి కట్టడం వచ్చేదండి. కట్టేవారు, పక్షులు ఉండేవి, మొక్కలు ఉండేవి, జీవవైద్యం బాగుండేదండి మా బాల్యం అంతా కూడా. ఈ వరికుంచులు ఇలా చేయడంతో ఏమైందంటే వరికుంచులు కట్టాలన్న కాన్సెప్ట్ అప్పుడు నాకు కొలిమేర వచ్చిన తర్వాత ఒకరోజు నేను ఏం చేస్తానంటే ఒక పిల్లాడు స్కూల్కి వస్తానంటే ప్రతి పిల్లాడి ఇంటికి వెళ్ళివ్వండి నేను, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. వెళ్ళినప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళ ఇంటి దగ్గర పిచ్చుకలు కనిపించాను నాకు. 2009లో ఈ సంఘటన. కానీ కనిపించినప్పుడు ఏంటి పిచ్చుకలు ఎక్కడ లేవు, పిచ్చుకలు ఎక్కడ కనిపించాయి, చాలా ఆశ్చర్యపోవడం అవంతైంది. అయితే వీటికి ఏం చేస్తే బాగుంటుంది, అప్పుడు మాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అప్పుడు మాకు ఫస్ట్లో పుంజు కట్టడం తెలీదు. ఆ వెన్నెలు తీసుకొచ్చి ఇలా కట్లా కట్టేసేసి ఏదో వేలాడ తీసుకున్నాం 2012లో అనమాట. ఎన్సవరం హై స్కూల్లో. ఎన్సవరం హై స్కూల్లో అక్కడ ప్రజలు కూడా బాగా కోఆపరేట్, అక్కడ నాయకులు ప్రజలు అందరూ బాగా సహకరించేవారండి. అప్పుడు అక్కడ భేదం పడిందండి 2012లో. పడిన తర్వాత అక్కడ టెంపుల్లో కట్టడం ఇలా చేయడంతో 2013లో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు వాళ్ళు ఈ ధాన్యం గురించి కాన్సెప్ట్ మీద నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనమాట హైదరాబాద్లో 2013-14 పెట్టినప్పుడు అక్కడి నుంచి కంటిన్యూస్గా దీన్ని
కుంచెలు తయారు చేయడం తెలియదు అనమాట. మామూలుగా కట్టేవాళ్ళం, ఏదో మాకు తెలిసిన రీతిలో కట్టేవాళ్ళం. అలా చేయకుండా నేను 2015 నవంబర్లో మళ్ళీ ఎన్సోరన్ హై స్కూల్ నుంచి మళ్ళీ తోండంగి హై స్కూల్ వచ్చాను. ఫస్ట్ ఫుటింగ్ ఎక్కడుందో అక్కడికి వచ్చినప్పుడు నాకు ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు పిల్లలకి అందరికీ కూడా ఒక స్కూల్లో అభివృద్ధి చూసుకుంటేనే పిల్లల చేత కుంచులు కట్టించడం అది నేర్పించడం అనమాట. ఈ ఎలాగా కుంచులు కడతాను అనుకుంటే మేము వచ్చేటప్పుడు వలసపాకల అక్కడ అన్ని చోట్ల కూడా ఈ ధాన్యం కుంచులు ఉండేవన్నమాట. ఉంటే వలసపాకల్లో బెక్కం సుబ్బారావు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ధాన్యం కుంచులు కట్టేవాడు అనమాట. సుబ్బారావు గారు నాకు ధాన్యం కుంచులు నేర్పారని ఆయన దగ్గర ధాన్యం కుంచులు నేర్చుకున్నాను నేను. దాంట్లో నాకు గొప్ప సుబ్బారావు గారు నేర్పించాడు. నేర్పించిన తర్వాత అయితే ఇలాగ యూట్యూబ్లో కూడా వెతకడం మొదలెడితే రకరకాల మోడల్ దొరికి ఆ మోడల్ని ఒకటి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఒకరోజు ఇక్కడ మనం హైవే నుంచి వస్తుంటే ధర్మవరం నుంచి వస్తుంటే ఒక ఆయన అక్కడ ధర్మవరంలో ఒక గుడి నిండా కుంచెలు కనిపించాయి. అయితే ఇక్కడ కూడా నేర్చుకోవాలని ఒక ఆయన ప్రత్యేకించి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఆయన పేరు మర్చిపోయాను. ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇలాగ మనం నేర్చుకోవాలి ఎక్కడికి వెళ్తాం. అలా నేర్చుకున్న తర్వాత నెమ్మది నేను కుంచెలు కట్టడం నేర్చుకుని అక్కడ అన్ని చోట్ల అక్కడి నుంచి ట్రైనింగ్ కూడా మొదలుపెట్టేవాడు అనమాట. ఫస్ట్ కొలిమేరు, నేను ఎక్కడ కొలిమేరులో పనిచేశాను కాబట్టి ఫస్ట్ ఫుటింగ్ అక్కడ నెమ్మదిగా సెలవు రోజుల్లో కొలిమేరు రావడం మొదలెట్టాను ఒకసారి. అలాగే తొండంగిలో పనిచేస్తున్నప్పుడు మొదలుపెట్టిన ఉద్యమం కొలిమేరు రిటైర్ అయిపోయిన తర్వాత 2019 జూన్లో రిటైర్ అయిపోయాను. వచ్చిన తర్వాత కొలిమేరు వచ్చి మా ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం మొదలెట్టాను. అలా వెళ్తే అక్కడ లక్ష్మి గారు ఇంకొక ఆవిడ సూర్యవతి గారు ఇద్దరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారనమాట. ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు ముందు ఫస్ట్ మాకు ఏం తెలియదు మాస్టర్ అంటే అది ఇది అన్నారు. ఆవిడ అందులో లక్ష్మి అని ఆవిడ ముందుకు వచ్చి సూర్యవతి గారు ఇద్దరు వచ్చి మాస్టర్ మాకు నేర్పించండి చూస్తాం మేము అన్నారు. నెమ్మదిగా వాళ్ళిద్దరూ నేర్చుకున్నారు, మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్లో 12 మందితో స్టార్ట్ చేసామండి కొలిమేరులో. స్టార్ట్ చేస్తే చక్కగా ముందు సంవత్సరం బాగానే కట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత సంవత్సరం 12 నుంచి 20 మంది అయ్యారు, తర్వాత 30 మంది అయ్యారు. ఆ 30 మంది ఇంకో 10 మంది ట్రైనింగ్ ఇచ్చారు, 40 మంది. ఈ సంవత్సరం 40 మంది. తర్వాత ఫస్ట్ 1 ఎకరం తీసుకున్నా, తర్వాత 4 ఎకరాలు తీసుకున్నా, ఈ సంవత్సరం 3 ఎకరాలు తీసుకున్నా. అంటే ఈ సంవత్సరం అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల 3 ఎకరాలు, లాస్ట్ అయితే 4 ఎకరాలు తీసుకుని ఇందులో 30% గుళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇచ్చేస్తాం సార్. అంటే 4 ఎకరాలు కౌలుకి తీసుకొని, కౌలుకి కాదండి, రైతుల దగ్గర కొనేసాం. అంటే కొంత సేల్ పెట్టాం, అంటే సేల్ పెడుతున్నాడు ఎక్కడ చెప్పను నేను. అంటే 4 ఎకరాలు పంటను కొనేస్తారు రైతుల దగ్గరికి. రైతులు మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏంటంటే ఫర్ సపోజ్ 1 ఎకరం 30 బస్తాలు అవ్వచ్చు, కొన్ని 40 బస్తాలు అవ్వచ్చు. అలా కాదు, 30 బస్తాలు రైతు చెప్తాను తీసుకుంటాండి, దాంట్లో బేరం అవడం. ఓకే, రైతు అబద్ధం, రైతు కష్టపడే రైతు ఎప్పుడు కూడా సాయం చేసి కూడా ఉంటుంది రైతు. అంటే అందరూ ఒక ఘటనకి అట్లేం కానీ రైతులు ఎక్కువ మందిలో సాయం చేసి కూడా ఉంటుందండి. ఒక మంచి పని రైతులు కూడా సాయం చేస్తారు నాకు. ఓకే, సో 4 ఎకరాలు కొని దాన్ని కుంచెలు కట్టించి అంటే గుళ్ళలో కట్టిస్తాం. ఇప్పుడు అందులో 30% టెంపుల్స్కి మొత్తం మోటివేషన్కి ఇచ్చేస్తాం సార్. ఉన్న 70% సేల్ చేస్తాం. సేల్ చేసి దాంట్లో కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ మళ్ళీ దీనికి పెడతాం, అంతే తప్ప నా సొంత మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలాగా బయట తిరుగుతాం కదా. నేను భీమవరం వెళ్ళాను, 2 సార్లు భీమవరం వెళ్ళాను. అక్కడ నుంచి ధాన్యం కొంచెం అన్ని 6,000 ఇంచుమించుల సరుకు ఇచ్చి వచ్చాను అక్కడ ఫ్రీగా. అంటే అక్కడ టెంపుల్స్ కట్టా కదని అక్కడ సేల్ పెట్టమన్నారు, నేను పెట్టలేదు. అక్కడ ఒకసారి ప్రోగ్రామ్ చేసేటప్పుడు సేల్ పెట్టకూడదండి అక్కడ. అలా చేసి దీంట్లో వచ్చిన ఇన్కమ్నే మళ్ళీ దాన్ని డైవర్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను అన్నాను, నా ఫంక్షన్లో ఎంతకాలం నేను ఫంక్షన్ పెట్టి మనం చేయలేం. అప్పుడు ఏం చేస్తానంటే నాకు కొంత జ్ఞానోదయం అయింది. మన శ్రమని పెట్టుబడి పెట్టాలి, మన తెలివితేటలు పెట్టుబడి పెట్టాలి, పెట్టి జనాల్లో తీసుకెళ్ళాలి. అందుకని ఎక్కడ కూడా నేను ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడ కూడా నేను సేల్ చేస్తాను ఎక్కడ పెట్టనండి. అంటే నాకు వెనకాల చాలామంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ నడిపిస్తున్నారు నన్ను. అలాగే ఏం చేస్తానంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను, మీ దగ్గర నేను పైసా తీసుకోను. అంటే నా ఓన్ ట్రాన్స్పోర్ట్తో వస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా. ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొన్న తాజా స్కూల్లో 36 మందికి అక్కడ ఒక అల్లూరి సీతారామరాజు జయంతి జరిగింది, వేడుకలు జరిగి 36 మందికి కూడా స్మాల్ సైజ్ కొంచెం తయారు చేసి వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చాం మోటివేషన్ కోసం. అలా ఏ స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తే అక్కడ ఫ్రీగా వచ్చేస్తాం, అక్కడ మళ్ళీ రీకలెక్ట్ చేయం. అలాగా జనాల్లో బాగా మోటివేషన్ వచ్చింది. అన్ని టెంపుల్స్ ఒకసారి ఏం చేసామంటే 2018 బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక వెహికల్ డెకరేట్ చేసి 5 మండలాల రామాలయాలు, తుని, తొండంగి, కోటనందూరు, రౌతలపూడి, నాతవరం, 5 మండలాల్లో 136 గ్రామాలు ఉన్నాయి. 136 గ్రామాల్లో వెహికల్ డెకరేట్ చేసి 90 గ్రామాలు కట్టగలిగాం. ప్రతి రామాలయంలో కూడా వెహికల్ తేలడం, రామాలయానికి పుంచి కట్టి వచ్చాడు. దానివల్ల చాలా మూమెంట్ వచ్చింది. అంటే పాత సాంప్రదాయాన్ని ఈ మాస్టర్ ఎవరు బాగా పునరుద్ధరించాలని అనుకున్నారు, అందరూ కట్టడం మోటివేషన్ వచ్చింది. మోటివేషన్ ఇచ్చిన తర్వాత మనకి హరిత వికాస్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ
ఆ యూట్యూబ్ ఛానల్లో ఇంచుమించుగా 250 వీడియోస్ అప్లోడ్ చేశాను ఇప్పటికి. 200 పైనే, 125, 200 మొత్తానికి చేస్తే దాంట్లో చాలామందికి మోటివేట్ అయ్యారు. మోటివేట్ అయ్యి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలామంది దీన్ని ఉపాధిగా మలుచుకున్నారు దీన్ని. ఇప్పుడు కాకినాడ చూసారంటే, కాకినాడ ఎక్కడ రామచంద్రపురం చాలామంది, కొంతమంది కాకినాడలో కూడా చాలామంది మిత్రులు బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు ఇది వాళ్ళు సేవా దృక్పథం చేస్తున్నారు సార్. వీళ్ళు బిజినెస్ అనుకోవచ్చు, కానీ నేనైతే బిజినెస్ అనుకోవట్లేదు. అలా చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు అమలు చేయగలిగితే, 5 సంవత్సరాల్లో పిచ్చుకల సంఖ్య గణనీయంగా పెరిగితే కొన్ని లక్షల మొక్కలు మనం చేయకుండా ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ మిగిలిపోతారు ప్రభుత్వానికి. అంటే నేను అందుకే చెప్తాను సార్ ప్రభుత్వానికి. చూపిస్తారా? చూపిస్తాను సార్, కొంచెం చూపిస్తాను సార్. ఇది ఒక రింగ్ టైప్ మోడల్. ఇది ఒక అంటే మనం ట్రాన్స్పోర్ట్కి బాగుంటుందని సింపుల్గా తెచ్చాను. దీంట్లో పెద్ద సైజు కూడా ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇంకా ఇలాంటి 15 మోడల్ ఉన్నాయి సార్ మనకి. ఇవి మనం పిల్లలకి మోటివేషన్ చేయడం కోసం పట్టుకెళ్తాం అనమాట, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండేలాగా. ఇవి జడ మోడల్ అంటాం అనమాట. ఇది ఇప్పేసి ఈజీగా పిల్లలకి ఎలా వెళ్ళాలో నేర్పేయచ్చు. ఈజీ టెక్నిక్, ఎక్కడ పట్టుకెళ్ళండి మాస్టర్. అయితే ఫస్ట్ నదీ తీర ప్రాంతాల రక్షణతో మొదలెట్టి తర్వాత ఈ వరి కుంచెలు పిచ్చుకల పరిరక్షణ ఉద్యమం, నెక్స్ట్ తాటి చెట్లు, అంతరించిపోతున్న తాటి చెట్లు కాపాడాలని. ఎందుకంటే మా చిన్నప్పుడు తాటి కట్టలు ఉండేయండి, అన్నీ కూడా మా పొలం చుట్టూ తాటి కట్టలు ఉండేవి. తాటి చెట్లని ఎందుకు ఎంచుకున్నారు? తాటి చెట్లు ఎందుకంటే ఆంధ్ర కల్పవృక్షం అండి తాటి చెట్టు. నకసిక పర్యంతం అంటే వేరు దగ్గర నుంచి పై వరకు కూడా తాటి చెట్టు ఉపయోగపడుతుంది. ప్రతి పార్ట్ కూడా. తాటి తేగల్లో ఔషధ గుణాలు ఉన్నాయి, తాటి కళ్ళులో ఎన్నో క్యాన్సర్ నివారించి ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇలాగ చూసినట్లయితే తాటి చెట్టు ప్రతి పార్ట్ ఉపయోగం ఉంటుంది. తాటి చెట్టు నీడలో తల్లిసాలు అంటారండి. ఇక్కడ నుంచి అంటే ఒక 8 అడుగులు 9 అడుగుల దూరంలో వరకు అటు ఇటు కూడా వాటర్ స్టోరేజ్ ఉంటుందండి. భూగర్భ జలం ఇంకో స్టోరేజ్ ఉంటుంది. తల్లిసాలు అంటారు. అంటే వాటర్ స్టోరేజ్ నింపుకుంటాయి అన్నమాట తాటి చెట్లు కిందకి. అలాగే గాలిలో ఎన్నో పక్షులు ఆవాసం ఉంటాయి తాటి చెట్ల మీద, గూళ్ళు కట్టుకుంటాయి. మనం చిన్నప్పుడు చెప్తే నమ్మరు, మీరు తాటి చెట్టు మీద కూడా నేను రాశాను, ఒక కవిత్వం రాశాను తాటి చెట్టు మీద, తాటి చెట్టు ఆక్రందన అని. అది మీకు చెప్తాను. అది కూడా తాటి చెట్టు ఎందుకంటే నకసిక పర్యం. ఇప్పుడు తాటి చెట్టు తాటి పువ్వారం ఉంది కదా, తాటి పువ్వారం అంటారు, దూదిలా ఉంటుందండి. అది ఎంత ఇలా కట్ అయిపోయినా సరే అది తీసి ఎలా పెడితే గాయం మీద పెడితే అంటే గడ్డగట్టిపోయిందండి, రక్తం కారకంట ఆగిపోయేది. తాటి పువ్వారం అంటారు దాన్ని. అలా తాటి ముంజులు, తాటి తేగలు, ప్రతి పార్ట్ కూడా తాటి చెట్టులో వాల్యుబుల్ అండి. తాటి చెట్టు మీద ఒక కరపత్రం రిలీజ్ చేశాను. అంటే డాక్టర్ వెంగయ్య గారు కానీ తాటి పరిశోధన కేంద్రంలో పనిచేస్తారు, సైంటిస్ట్ అనమాట. ఆయన సహకారంతో ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాను. ఆయన వెంగయ్య గారు కూడా తాటి చెట్ల మీద పరిశోధన చేసి ఎన్నో చేశారు. వెంగయ్య గారితో పాటు ఆయన శాస్త్రవేత్తలు కూడా, పందిరిమావిడి శాస్త్రవేత్తలు దీని మీద చాలా బాగా గట్టిగా కృషి చేస్తున్నారు సార్. ఎక్కడ చెప్పాలంటే తాటి చెట్టు కోసం బాగా కృషి చేస్తారు. ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను చాలా చోట్ల తాటి చెట్లు లేవు, అసలు ఉన్నా తీసేస్తున్నారు. అందుకని ఏం చేశానంటే ఇలా తాటి చెట్లు ట్యాంకులు సేకరించి అటవీ సరిహద్దు గుండా వేయడం. అంటే అటవీ సరిహద్దు గుండా ఎందుకు వేస్తారు మాస్టర్ అంటారేమో. అటవీ సరిహద్దు గుండా బార్డర్లు వేస్తే కొండ నుంచి వచ్చే వాటర్ కానీ ఇది కానీ కొంచెం అడ్డుకొని మట్టి కుట్టు పక్కన తాటి చెట్లు అడ్డుకుంటాయి, ఎన్నో పక్షులు ఆవాసం ఉంటాయి. ఆక్రమణ గురి కాకుండా ఈ తాటి కట్ట కాపాడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి కరెక్ట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతుంటారు. ఇదేంది ఈ బోర్డర్ ఇక్కడ, ఈ తాటి చెట్లు ఇక్కడ దాకా ఉన్నాయి, బోర్డర్ ఉంది అని ఆక్యుపేషన్కి, అంటే ఇంకో ఆక్యుపేషన్ ఉండదు. ఇప్పుడు ప్రమాదాలు జరుగుతాయి, పెద్ద పెద్ద అడవులు ఉన్నాయనుకోండి, ప్రమాదాలు జరిగినప్పుడు ఈ తాటి కట్ట నివారిస్తుంది ప్రమాదాలు కూడా. ప్రతి 1 కిలోమీటర్ బోర్డర్లో కొండపైన 1 కిలోమీటర్ బోర్డర్లో కూడా మధ్యలో తాటి కట్ట వేస్తే ఈ అడవులు తగలబడిపోవడం కూడా నివారించవచ్చండి. భూగర్భ జలాలు ఇంకుంటాయి, అడవులు తగలబడిపోకుండా కాపాడచ్చు. హుద్హుద్ తుఫాన్ లాంటి వేగంతో 140 కిలోమీటర్ల వేగంతో గాలిలో వస్తే మన తోటలను రక్షిస్తాయి. తాటికట్ట ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు? మన పొలం చుట్టూ తాటికట్ట వేస్తే టెంపరేచర్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి తెలుసు మీకు? ఇప్పుడు పంటలకు సరిపడే టెంపరేచర్ చుట్టూ తాటికట్ట ఉందనుకోండి, ఒక 4-5 డిగ్రీల టెంపరేచరు కంట్రోల్లోకి వస్తుంది మనకి. పంటలకు కూడా అది చాలా బాగా లాభం. హీట్ వేవ్ పంటకు తగలకుండా ఎన్ని డిగ్రీలు, ఇప్పుడు వరి ఒక జొన్న ఉంది, ఇన్ని డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఈ పంటకి అనుకూలంగా ఉంటుంది కదా జనరల్గా కూడా. ఆ విధంగా కూడా పంటలకు ఎంతో ఉపయోగకరం చేస్తుంది. ఉష్ణోగ్రత సమతుల్యతో ఉంచుతుంది. గాలిలో ఏమవుతుందంటే తాడి చెట్టు గాలిలోకి చల్లటి వాయువుని గాలిలోకి వదులుతుంది తేమని, అంచేత చాలా బాగా కంట్రోల్లో ఉంటుంది అనమాట అండి. అంటే జీవవైవిధ్యంలో తాడి చెట్టు ముఖ్యమైన భూమిక. ఇన్ని కారణాల వల్ల తాడి చెట్టు ముంజులు ఉంటాయి, తేగలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. ఏ సీజన్లో మనకి
బాగా అన్నింటికంటే ఈజీగా పెరిగే తాటి చెట్టు అండి. తాటి చెట్టు. మీరు లాభం ఏం చేయక్కర్లేదు, తాటి టెంక పట్టుకెళ్ళి అలా నాటేది చాలు పెరిగిపోద్ది. సో ఈ తాటి మొక్కలు కూడా మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి? తాటి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయలేదండి. మేము ఫస్ట్ ఏం చేసామంటే దాని పైలట్ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ తీసుకుని కుమ్మర్లో కొత్తగా పోలవరం నిర్వస్తుల కాలనీలో కొండ చుట్టూ నాటించాను అనమాట అండి. నాటించినప్పుడు 900 ఎంతో నాటించి 900 యాక్చువల్గా 900 టెంకలు. అంటే ఒక పండు తీస్తే ఒక దాంట్లో 2 ఉంటాయి, ఒక దాంట్లో 3 ఉంటాయి. ఆ పండు తాటి పండులో 2 లేదా 3 ఉంటాయి. అలా ఇప్పింది 900 ఇయర్లీ నాటిస్తే రిజల్ట్ చూడాలండి. ఏమన్నా మీరు ఈ మధ్యకు వెళ్ళినప్పుడు ఏమన్నా మొలిసి? అక్కడక్కడ మొలిసాయి సార్. ఓకే మొలిసాయి, పర్లేదు, అక్కడక్కడ మొలిసాయి. అంటే ఇప్పుడు తెలీదు, ఇంకొక సంవత్సరం ఒక 6 నెలలు పోయిన తర్వాత తెలుస్తుంది పూర్తిగా. ఓకే, అంటే ఎంత టైం పడుతుందండి? కొంత టైం ఎంతో మొలికి ఇప్పుడు తేగ వచ్చింది కదండి. తేగ అంటే మొలకే, ఇంకా వేరు కాదు. తేగ వచ్చిందంటే మొలక పైకి వచ్చేస్తుంది, అని చేత కనబడుతుంది, తినేస్తాం. అది సార్, ఎందుకంటే ఇప్పుడు సముద్ర తీర ప్రాంతంలో గంటకి 240 కిలోమీటర్ల వేగంతో గాలిని కూడా తీర ప్రాంత రక్షణ కోసంగా తాటి చెట్టు ఉపయోగపడుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఈ కోస్టల్ గ్రీన్ బెల్ట్ అని ప్రాజెక్టు డిజైన్ చేశారు సార్. నాకైతే ఎగిరికి అనిపిస్తుంది ఆ ప్రాజెక్ట్ చూసినట్టే. అనమాట. మరి మీరు కలవడానికి ఏమైనా ట్రై చేశారు పవన్ కళ్యాణ్ గారిని? ఎందుకంటే ఒక్కసారి బయోడైవర్సిటీ డే జరిగింది May 22nd, అప్పుడు కలిసాను సార్. ఆయన నాకు చాలా సపోర్ట్ నిలబడ్డారు. అంటే ధాన్యం కొంచెం ఇచ్చి తాళన ఇచ్చినప్పుడు ఆయన కూడా చాలా. తర్వాత మా కళ నెరవేరింది, ఎందుకంటే కోస్టల్ బెల్ట్ అంటే హుదూ తుఫాన్ వచ్చినప్పుడు మేము మా లయన్స్ క్లబ్లతో కలిపి ఇప్పుడు వెళ్ళాం సార్ అక్కడికి చూడడానికి, వైజాగ్ వెళ్ళడానికి. అప్పుడు నేను లయన్స్ క్లబ్ మెంబర్గా ఉండేవాడు అనమాట. వెళ్ళినప్పుడు అన్ని చెట్లు పడిపోయి తాడి చెట్లు విరిగిపోలేదు, అక్కడక్కడ విరిగిపోయేది, అప్పుడు విరిగిపోలేదు. అంటే తాడి చెట్లు కోస్టల్ బెల్ట్లో పర్యావరణ పరంగా చాలా ఉపయోగపడతాయి. అప్పుడు నాకు కొబ్బరి చెట్లు చాలా మట్టుకు పడిపోయింది. వేరు వ్యవస్థ వేరుకుంటుంది కొబ్బరి చెట్లది, తాడి చెట్లు వేరు వ్యవస్థ వేరుకుంటుందండి. అంచేత తాడి చెట్లు అంత తొందరగా పడిపోవు. ఇలాంటి బహుళ ప్రయోజనాల తాడి చెట్లని అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడంతో నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మనం ఏదైతే కలగంటున్నామో ఆ కళని ప్రభుత్వం ద్వారా సాకారం అవుతుందంటే అంతకంటే ఆనందం ఏమంటుంది సార్ మనకి? అంటే మన కళని మనం ఏదైతే కలగన్నామో వాళ్ళు ముందు ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే అంతకంటే ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారు సార్ మనకి? అది నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్ ఏమైనా చెప్పండి. కానీ ఒక్కడ మనం చెప్పగలరు సార్, ఒక రాజకీయ నాయకుడు పర్యావరణ ఆరాధకుడు అయితే ఎలా ఉంటుందో ఆ నాయకుడు ఏదైనా చేయగలరు, పర్యావరణాన్ని కాపాడగలరు. అది నా ఒపీనియన్ సార్. ఓకే, పర్యావరణ నాయకుడే పర్యావరణ ఆరాధకుడు అయితే పర్యావరణం ప్రడవిలుతుంది సార్, జీవవైవిధ్యం ప్రడవిలుతుంది ఎక్కడన్నా సరే. ఓకే. ఇప్పుడు మడా ఫారెస్ట్లో ఇవన్నీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాను సార్. మడా ఫారెస్ట్ వెళ్ళాను. అక్కడ ఇప్పుడు మడా ఫారెస్ట్లో కోరంగి మడా ఫారెస్ట్ కాకినాడకి జీవనాడి సార్ యాక్చువల్గా. అలాంటి మడా ఫారెస్ట్ని డిస్టర్బ్ చేయకూడదండి. అంటే ఇప్పుడు మనం మొక్కలు ఆడతాం కదండి, ఒక కొండ మీద మొక్కలు, నేను కొండ మీద కట్టాల కొండ మీద మొక్కలు ఆడదాం అనుకున్నాను. ఉన్న అడవిని దాన్ని డిస్టర్బ్ చేయకూడదండి. డిస్టర్బ్ చేయకుండా ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్లు ఉంటాయో అయితే అక్కడ నాటిన ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే సహసిద్ధంగా ఉండే వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదండి యాక్చువల్గా. అంటే చూసిన సార్, ఎక్కడెక్కడైతే మొక్కలు ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ ఎక్కడ తప్పని పరిస్థితులు వస్తే ఎక్కడో తప్ప ఉన్న అడవిని డిస్టర్బ్ చేయకూడదండి. సార్ నాకు తెలిసి మీకు ఒక 60-70 ఇయర్స్ ఉంటాయి. నాకు 67 ఇయర్స్. అదే నేను అనుకున్నది ఇంచుమించు బిట్వీన్ 60 and 70 ఉన్నారు మీరు. నాకు తెలిసి మీరు చాలా ఆహారపు అలవాట్లు వ్యత్యాసం గమనించి ఉంటారు మీ చిన్న వయసు నుంచి లేదా ఇప్పటి వరకు. బెస్ట్ ఫుడ్ ఇప్పుడు అందరికీ, నేను రీసెంట్గా చూశానండి, 22 ఇయర్స్ బాయ్కి డయాబెటిక్, ఒక 14 ఇయర్స్ బాయ్ బీపీ డౌన్ అయిపోయి క్లాస్లో పడిపోయాడు. ఒక 20 ఇయర్స్ వచ్చిన అబ్బాయికి లేదా అమ్మాయికి స్ట్రోక్ రావడం, ఇవన్నీ దేనివల్ల అంటారు యాక్చువల్లీ? అంటే ఎలా ఉంటుందంటే అండి, పంటల వైవిధ్యం. పంటలకి ఒకప్పుడు పురుగు మందులు కానీ కెమికల్స్ కానీ అసలు యూజ్ చేసేవారు కదండి యాక్చువల్గా. మా చిన్నప్పుడు మేము కూడా రాత్రి అంతా పెంట తోలేసేవాళ్ళం, పశువుల పెంట. అయితే మేకల మందలు ఉండేయండి. మందలు ఎలాగంటే ఒక మేకల అందరం తీసుకురావడం, మందలాయడం. మేము ఏం చేస్తున్నాం తెలుసా అండి, మా చిన్నప్పుడు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చెప్తున్నారు కదా, దాన్ని మేము సంబరంతో కూడా పశువుల్ని పొలంలో కట్టిపెట్టేవాళ్ళం. ఈ రోజు ఎక్కడ కట్టిపెట్టేవాళ్ళం, మరుసటి రోజు బస మార్చేవాళ్ళం. బస మార్చినప్పుడు పేడ యూరిన్ అక్కడే ఉంటుంది. అలా మొత్తం ఆ ఎకరం 2 ఎకరాల పొలం అంతా అలాగే చేసేవాళ్ళం. పొలం ఎంత బాగా పండిద్ది తెలుసండి, ఎక్కడొక్కడ కెమికల్ యూజ్ చేసుకోవడం కాదు. ఎలా అంటే వరి పంటలో కూడా కెమికల్ యూజ్ చేయకపోయినా సరే కానీ సహజసిద్ధంగా వాటికి తెగుళ్ళు వచ్చే కాదు,
ఉమ్, ఏదైనా తెగుళ్ళు ఉన్నా ఒక వారం రోజులు 2 రోజులు ఉండి తెగులు పోయేది ఆటోమేటిక్గా. ఉమ్, వెన్ను వచ్చింది కదా, వరి వెన్ను వచ్చింది కదా, వెన్ను వచ్చిన తర్వాత సాలిగూళ్ళు ఏర్పాటు చేసుకుని ఉమ్, మొత్తం పొలం అంతా సాలిగూళ్ళు ఉండి కెమికల్స్ యూజ్ చేసుకోవడం కాదు కాబట్టి సాలిగూళ్ళు ఏం చేసి ఎక్కడైనా దోమ కాటు ఉంటే ఉమ్. దోమ లార్వాని మొత్తం ఇవే తినేసి సాలిగుళ్ళు. సాలిగూళ్ళు ఆ, సాలిళ్ళు ఉమ్, లైక్ కప్పలు ఉండే పీతలు ఉండే ఉమ్, కప్పలు ఏం చేసేది తెలుసా అండి, ఈ నీటిలో ఉన్నటువంటి ఏదన్నా ఉంటే లార్వాని తినేసి కప్పలు తినేసి పీతలు నత్తలు ఇవన్నీ కూడా జీవ వైవిధ్యాలు ఒక పార్ట్ సార్. మా చిన్నప్పుడు నత్తలు పొలాల్లో వర్షం పడితే సో మీరు వ్యత్యాసం అంటే టేస్ట్లో ఏమైనా వ్యత్యాసం గమనించారు? taste అప్పుడు కూడా అప్పుడు ధాన్యానికి ఇప్పుడు ధాన్యానికి? అప్పుడు అప్పుడు మన పూర్వీకులు ఉండే సన్న మహిపాళి, ఆ, భయహొండ, ఉమ్, రామసాగరం ఇలాంటి కొన్ని నాకు తెలిసినాయి. ఉమ్. అంటే మా పూర్వీకులు రాసిన డాక్యుమెంట్లో కూడా ఒకసారి మహిపాళి ధాన్యం అని ఉంది. మహిపాడి. ఎప్పుడుది డాక్యుమెంట్ తెలుసా? సరే, 18 బాగా చెప్పారు మీరు. ధాన్య సేకరణ కూడా చేస్తున్నారని తెలిసింది నాకు. లేదు సార్, ధాన్యం పాత 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 గింజల్ని రక్షించాలి. రక్షించాలని మూవ్మెంటే తప్ప నేనైతే ప్రత్యేకించి దాని మీద మూవ్మెంట్ ఏం చేయలేదు సార్. Okay, ఈ okay. 4 అంశాల మీద మాత్రమే చేస్తున్నాం మనం. ఉమ్, 1 పిచ్చుకల పరిరక్షణ, ఉమ్, 2 తాడి చెట్ల పరిరక్షణ, ఉమ్. 3 నదీ తీర నదీ ప్రాంత తీర కోత నివారించడం, 4 ప్రకృతి వ్యవసాయం. ఓకే. అంటే ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించడం. ఉమ్. అయితే మీకు కొన్ని వరి వంగడాలు తెలిసి ఉండాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే దాంట్లో సన్న రకాలు ముతక రకాలు ఉండేయండి. ఆ, అప్పుడు ఏంటంటే అప్పుడు మెన్యూర్ వేయకపోవడం వల్ల ఉమ్, ఆహారం విషతులు అయ్యేది కాదు. ఇప్పుడు అప్పుడు 6 నెలలు పంట ఉండేది. వరి 6 నెలలు. 6 నెలలు అంటే సంవత్సరం 2 పంటలే. 6 నెలలు ఒక పంటే పండివారు, 2 పంటలు పండి కాదు మాకైతే. ఓకే. మీది మెట్ట అండి? మెట్టే మెట్ట. ఓకే. మెట్ట అయితే ఒక పంట. ఒక పంట 2 తర్వాత అపరాలు ఎన్న చల్ల అపరాలు చల్లేవారు. అపరాలు చల్ల. ఓకే. అంటే ఎక్కడ కూడా కెమికల్ యూజ్ చేస్తారు కదా సార్. కెమికల్ యూజ్ చేయకపోవడం వల్ల దాంట్లో ఎన్నో పోషక విలువలు ఉండేవి. అంటే మన వ్యూయర్స్ కి చాలా మందికి అపరాలని ఏదో మాట్లాడుకుంటున్నారు. అపరాలు అంటే ఏంటి అని అడుగుతారు. అసలు చిరుధాన్యాలని. అంటే వరి పంట అయిపోయిన తర్వాత తేమతో మొలిచే గింజల్ని మాకేం చేస్తారు అడుగుతారు సార్. పొలం జూన్ జూలైలో ముందు ఇవి సామలు చల్లేవారు. కొంతమంది ఏమో వేరుశనగ వేసేవారు. వేరుశనగ వేసి ఆ వేరుశనగ దాన్ని భూమిలో తొక్కేసి ఆగస్టులో ఉడిచేవారు అనమాట. లేట్గా వచ్చేది వేరుశనగ వేసింది. ఈ సామలు అయితే వెంటనే వచ్చేసి. ఓకే. అలా కూడా చేయడం వల్ల ఏంటి ఎక్కడొక్కడ మింజర్ వాడకపోవడం వల్ల ఆ ఆహారం తింటే ఎవరికి జబ్బులు ఉండే కాదు. కెమికల్ ఎక్కడ లేదండి. ఎప్పుడైతే మనం ఈ ఎక్కువ లాభం పొందాలి, ఎక్కువ తీసుకోవాలి, దాన్ని ఏమంటారు, అదే తక్కువ టైంలో ఎక్కువ పండించాలి అని అక్కడ సమస్య వచ్చిందండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా పాలేకర వ్యవసాయ విధానాన్ని అవలంబించండి అని చెప్తున్నారు. కానీ నిజంగా పాలేకర్ గారు గొప్ప వ్యక్తి. అది ఒక ఆవుతో అన్ని సాధ్యపడతాయి యాక్చువల్ గా. కానీ ఆయన రైతు కింద స్థాయి కష్టపడుతున్నాడు ఆ విధానంలో. కానీ ఆదరించే వ్యక్తుల సంఖ్య తగ్గిపోయిందండి. అంటే ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ అంటున్నారు. కానీ ఆర్గానిక్ అంటే ఇప్పుడు ఒక రైతు మీరు ఒక్కరే పొలం ఉడుస్తున్నారు. ఉదాహరణకి మీరు పొలం ఉడిచినట్టు పక్క అతను మెన్యూ వేస్తాడు, కెమికల్ కొడతాడు. మీరు మధ్యలో వేస్తే ఆర్గానిక్ ఎలా అవుతుంది? అది కొత్త పాయింట్ చెప్పారు అయితే. అవును కదా. చుట్టూ 100 ఎకరాలు ఉన్నాయి, మీది ఎక్కడో ఒక ఎకరం, అందరూ వాడుతున్నారు. ఆ నీరే మళ్ళీ మనకి ఎక్కొచ్చు దిగొచ్చు మన పొలంకి. వాళ్ళు కొట్టే మందు స్ప్రే చేసేటప్పుడు కూడా మనకు రావచ్చు. అవును. ఓకే. ఓకే. అదొక్కటి వీళ్ళు గమనంలో తీసుకుంటున్నారు. ఇప్పుడు రైతులు కూడా శ్రద్ధలు తీసుకుంటున్నారండి. పండించే రైతులు కూడా పాపం నిజంగా రైతులు చాలా కష్టపడుతున్నారు సార్. ఈవేళ ఈ ప్రచారం చేసుకుంటే పండించిన రైతుకు తగ్గ ప్రతిఫలం వస్తుందంటారు? లేదు సార్. పట్టణంలో ఒక అతను పండించాడు, నేను వెళ్ళిన ప్రత్యేకించి చూడడానికి. ఆర్గానిక్ వేసి పండిస్తే మాస్టర్ ఎవరో కొనట్లేదండి, నేను ఈ సంవత్సరం నుంచి మారేస్తానండి అన్నాడు. మనం ఫోన్ చేసి చెప్తున్నాడు. నేను ట్రై చేస్తాను కానీ నాకు ఆవిడ వర్కౌట్ అవ్వలేదండి. అంటే ఎందుకు అంటే అప్పుడున్న రైస్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి సార్. ఇప్పుడు నేను పొద్దుటే ఇప్పుడు మన అందరూ టిఫిన్ చేస్తున్నాం, నేను ఇప్పటికీ మజ్జిగన తింటాను, పెరుగన్న కానీ మేగడతో కూడా పెరుగన్న తినవాడు నేను. ఇప్పుడు కూడా నాకు మేగడతో కూడా పెరుగన్న ఇష్టం. నాకు పొద్దుటే అవే తినొస్తాను. ఫేవరెట్ ఫుడ్ కూడా సద్దనంలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి సార్, ప్రోబయోటిక్స్ ఉంటాయని చెప్పి ఇప్పుడు నేను సద్దనం తింటా సార్. యాక్చువల్గా అంటే మన వాళ్ళు ఇంకా చెప్పాలంటే మా చిన్నప్పుడు అయితే అన్నం రాత్రి గింజలు వేసేసి ఆ అన్నం తినేవారు అన్నమాట. అంటే మాస్టర్ మా ఇంట్లో యాక్చువల్లీ
తెల్లన్నం ఎర్రన్నం అని 2 రకాలు ఉండేవి. అండి ఎర్ర బియ్యం, ఆ ఎర్ర బియ్యంని బుడమలు అనేవాడు. బుడమలు బుడమలు అనేవాడు. అంటే నాకు తెలుసున్నంత అంటే బుడమలు మెట్ట మీద పడుతుంది. నాకు 30 years, 30+ నేను, మీరు 60+, మీలో సగం. సో బుడమలు అనే రకం ఉండేది. ఆ బుడమల రకాన్ని ఏంటంటే ఎక్కువ గంజి టేస్ట్ చాలా బాగుండేది అనమాట. సుగంధంగా కలిపినట్టుగా, అంటే మనకి మసాలా దినుసులు కలిపినట్టుగా సువాసన వచ్చేది. సో ఎవరైతే ఈ గంజి చద్దన్నం అలవాటు ఉందో వాళ్ళు ఒక సోలెడ్ బియ్యం ఆ బుడవల్ని ఉడకబెట్టుకొని నైట్ పక్కన పెట్టేసుకొని దాని నిండా నీళ్లు పోసి ఆ గంజిని మళ్ళీ పారిపోయకుండా అందులోనే వేసి మార్నింగ్ చద్దన్నం కింద తినేవారు. అంటే ఇంకా లేని వాళ్ళు అనుకోండి, ఫర్ సపోజ్ ఇంకా అవే రైస్ వాళ్ళకి. మాకేంటంటే 2 రకాలు ఉండేవి, తెల్లన్నం ఉండేది, ఎర్రన్నం ఉండేది. ఈ ఎర్రన్నాన్ని ఓన్లీ చద్దన్నంకి వాడేవాళ్ళం. మిగతా తెల్లన్నాన్ని మధ్యాహ్నం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏం లేదండి. యాక్చువల్లీ మేము స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ చద్దన్నం తింటేనే ఇడ్లీ పెట్టేది. ఇడ్లీ కూడా ఎన్నో కాదు సార్, 8 ఇడ్లీలు ఎన్నో, 2 రేకులు, రేకుకి 4 ఇడ్లీ, 8 ఇడ్లీ దిగేది. నాకు 2 ఇడ్లీ, మా చెల్లికో 2 ఇడ్లీ, మా నాన్నగారికి ఒక 4. చద్దన్నం తిన్న తర్వాత ఇడ్లీ పెట్టేవారు. అది కూడా ఏంటి, కొబ్బరి చట్నీ వేసి. లేకపోతే చద్దన్నం తినకపోతే లేదు, స్కూల్కి వెళ్ళిపోతారు మీరు, మళ్ళీ 1 గంటకి ఎప్పుడో తింటారు, అప్పటి వరకు ఏం ఉండదు. ఇప్పట్లాగా విద్యా వ్యవస్థలో నర్సరీలు, ప్లే స్కూల్స్ ఏం లేవు కదండి, డైరెక్ట్ ఫస్ట్ క్లాస్. 5 సంవత్సరాలు నిండాలి, ఫస్ట్ క్లాస్, 6వ క్లాస్లోకి వచ్చి, అదే 6వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్లోకి వేసేవారు. మధ్యాహ్నం 1 గంటకి, 9 గంటలకు స్కూల్ స్టార్ట్ అయితే 1 గంటకి మళ్ళీ లంచ్ పీరియడ్. అప్పటి వరకు పిల్లాడు లేదా ఆ అమ్మాయి ఆగాలి అంటే ఆకలికి ఈ చద్దన్నం కాచేదనమాట మధ్యాహ్నం వరకు శక్తి. ఎందుకంటే దాంట్లో ఇంత పోషకాలు ఉంటాయి. అంటే అప్పుడు మిల్లులు, రైస్ మిల్లు లేవండి, దంపుడు బియ్యం ఉండేది. ఓకే, దంపుడు బియ్యంలో దాంట్లో మెత్తగా ఉంటుంది, తౌడు ఉంటుంది సరే. ఇప్పుడు మనం తౌడుతో నూనె తయారు చేస్తున్నారు, రైస్ బ్రాన్ ఆయిల్ అంటున్నాం, బ్రాన్ ఆయిల్ అంటారు సరే. అదంతా కూడా ఆ తౌడు, ప్రత్యేకించి తౌడుకి అసలు వచ్చేది కాదు యాక్చువల్ గా. దాన్ని అంతా తౌడు పట్టుకున్నాడు దంపుడు బియ్యంలో. ఆ తింటే ఎన్నో పోషకాలు ఉండి దాంట్లో. ఆ బీట్ వల్ల అవి మొత్తం పోయింది కదా, మొత్తం తీస్తారు. అవన్నీ తీసుకున్నప్పుడు వైట్ బియ్యం పాలిష్ చేస్తున్నారు, ఉడకబెడుతున్నారు. ముందు పాలిష్ ఉడకబెట్టి దాన్ని పాలిష్ ఇచ్చి పెడుతున్నారు. అప్పుడు ఏం లేదు కదా, హెచ్ఎంటీ రైస్ అప్పుడు ఏం లేదు కదా, డైరెక్ట్ గా పై పొర మాత్రం తీసేవారు, తినేవారు. అన్నం తింటే మధ్యాహ్నం దాకా ఆకలేసేది కాదు. అన్ని పోషకాలు ఉండేవండి అట్లా. మెంజరేగిపోవడం ఒకటి, సహసిద్ధంగా పండడం ఒకటి, తర్వాత బియ్యం ఆడించేటప్పుడు కూడా పై పొట్టు మాత్రం దంచేటప్పుడు పై పొట్టు మాత్రం ఉండేది. ఆ మెత్తగా తౌడు వచ్చేసారు. ఎంత టేస్ట్ ఉండేది అంటే తౌడు ఒక జస్ట్ ఆయికుండలో పెట్టుకున్నారు, దాన్ని పిట్టు అనేవారు ఆ భాషలో. దాన్ని ఆయికుండకి పెట్టుకుని తింటే చాలా మంచి టేస్ట్ ఉండేది. నేను ఏం చేసేవాళ్ళు, దాన్ని ఇలా స్పూన్ తో తీసుకుని తినేసేవాళ్ళం, ఉండేది అనమాట. అలా ఉండేది. అప్పుడు ఆవులు పశు సంపద ఎక్కువైతే, ఎవరికైతే పశు సంపద ఉంటుందో పంటలు కూడా బాగా పండిస్తారు. అవును, ఈ వచ్చిన వేస్ట్ అంతా పంట పొలాలకి మళ్ళిస్తారు కాబట్టి ఆవులన్నీ ఒక అంత బాగుండేదండి. అంటే మళ్ళీ మనం ఆర్గానిక్ అంటే ఈ పశువుల మందలు, ఇప్పుడు రైతులు ఉన్నారు, వెస్ట్ కుటుంబాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సమిష్టిగా ఒక విలేజ్ యూనిట్ గా తీసుకుని గ్రామంలో రైతులందరినీ కూడా ఒక రోజు ఈ రైతు పొలంలో పశువులు, మేకలు, అన్ని గొర్రెలు ఇవన్నీ ఆ పక్క ఊరిని కూడా తీసుకొచ్చి ఒక రైతు పొలంలో పూర్తిగా ఒక రోజు రాత్రి మిమ్మల్ని ఆపుతున్నానని ఏమనుకోవద్దు. ఇప్పుడు విలేజెస్ లో మందులు అవి ఉన్నాయంటారా? ఉన్నాయండి అని వెళ్ళాను. అంటే మేకల మందులు ఉన్నాయి తప్ప పశువుల మందులు లేవు. పశువుల మందులు వేలపుతో ఒక అతను పెంచుతున్నాడు, ప్రత్యేకించి ఇంట్రెస్ట్ గా పెంచుతున్నాడు. ఒక 30 ఆవుల దాకా పెంచుతున్నాయి. అతను ఎవరైనా కావాలంటే మందులు ఆస్తున్నాడు. అతను ఎన్నో కష్టాలు కూడా పెంచుతున్నాడు వెలంకొత్తూరులో ఒక ఆయన. వెలంకొత్తూరులో అలాగే ఇప్పుడు మా చిన్న పనిలో కూడా మొన్న వెళ్ళానండి, మా ఊరు వెళ్ళాను. పాత్ర గుర్తొచ్చింది నాకు. 10,000 లీటర్ల పాలు పోస్తున్నారట రోజు. ఆవు పాలు అండి? ఆవు పాలు కదా, అన్ని కలిపి అన్ని రకాల పాలు కలిపి. అంటే పశు సంపద 10,000 లీటర్లు ఒక ఊరు నుంచి. అంటే పశు సంపద పెరిగినప్పుడే అంత వస్తుందండి. పశు సంపద ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్ గా వీళ్ళు డైరెక్ట్ గా ఆర్గానిక్ వైపు వచ్చేస్తున్నాడు లెక్క రైతు. ఇండైరెక్ట్ గా మీరు డైరెక్ట్ గా చూడండి, పేడ ఉంది, ఏం చేస్తాడు, పేడ తోలుతాడు. అప్పుడు మెన్యూర్ తక్కువ వేస్తాడు, తక్కువ మెన్యూతో డిఏపి దొరకలేదు మనకి. ఇప్పుడు ఆ పరిస్థితి దొరకలేనప్పుడు ఏం చేస్తాడు, కంపల్సరీ ఆవు పెంట పేడ తోలుతాడు. పేడ తోలినప్పుడు ఆటోమేటిక్ గా ఆర్గానిక్ వైపు ఆటోమేటిక్ గా
పాత్రలోకి వెళ్ళిపోతారు. మాస్టర్ మీ ఆశయాలు ఏమన్నా ఉన్నాయి ఇంకా? ఒకటే సార్ మా ఆశయం, జీవిత పరమాత్మ ఒకటే. జబ్ తక్ జిందా రహేగా తబ్ తక్ యహీ చల్తా హీ రహేగా. ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళాలని నా కోరిక అండి. ఒకవేళ మీ తర్వాత ఎవరు నడిపిస్తారని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి, మీ ఎవరైతే మీ స్టూడెంట్స్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ తర్వాత ఎవరు? మా ఫ్యామిలీ మెంబర్ మీరే. అయ్యో, ఇంకా ఫ్యామిలీ మెంబర్ చాలా మంది ఉన్నారు, మనకు తెలియకుండా వాళ్ళు నడిపిస్తారు నా ఉద్యమాన్ని. కొన్ని లక్షల మంది ఉంటారు సార్, కొన్ని లక్షల మంది తయారవుతారు. మా చందు గారు లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మా వెనకాల ఉన్నారు. అదృష్టం నాకు. ఎందుకంటే వీళ్ళందరూ నడిపిస్తారు, నేను ఒక్కనే కదా సార్. యాక్చువల్ గా మీకు మనకు తెలియకుండానే చాలా మంది ప్రభావితం అవుతారు సార్, మనకు తెలియదు. అంటే అలా అనుకుంటాం తప్ప, మనకి వెనకాల ఎవరు లేరు అనుకుంటాం తప్ప, కానీ మన వెనకాల చాలా మంది ప్రభావితం అవుతారు. చివరిసారిగా ప్రస్తుతం యువతకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యువత మాత్రం డెఫినెట్ గా బాల్యం నుంచే ప్రతి కుర్రాడు కూడా తల్లి కాళ్ళకి నమస్కారం పెట్టాలి ఫస్ట్, తర్వాత తండ్రికి పెట్టాలి, తర్వాత గురువు కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఈ వ్యవస్థ మళ్ళీ మన పూర్వీకులు ఆచరించిన విధానాన్ని మనం ఆచరించగలిగితే, కానీ ఎక్కడైతే తల్లిదండ్రులని బాగా చూసుకుంటాడో, ప్రకృతిని ఆరాధిస్తాడు, ప్రకృతిని ప్రేమిస్తాడు. ఒక మొక్క నరకలని 100 సార్లు ఆలోచిస్తాడు సార్. మొక్కలు నాటేవాడు ఎప్పుడు కూడా మొక్కలు నాటేవాడు కానీ ఈ ప్రకృతి కార్యక్రమాలు చేసేవాడు తప్పులు చేయరండి వాళ్ళు. ఆ దృష్టి అంతా ఈ రోజు ఏం చేయాలి ఆన్ చేయాలి అనుకుంటారు తప్ప, విద్యార్థులు మొత్తం బాల్యం నుంచి కూడా మనం చెప్పేది ఒకటే సార్, విద్యార్థులకి మొక్కలు నాటడం, పర్యావరణ ఆసక్తి కలిగించడం, ఏదో ఒకటి ఒక మొక్క చిన్న విత్తనం దొరికింది అనుకోండి, చిన్న బొట్టలు వేసి పెంచడం, అలా ఆ యాక్టివిటీలో వెళ్ళిపోతే పిల్లడు తప్పు చేయడండి. అంటే ఈ ప్రకృతి వైపు మరలిన వ్యక్తి తప్పు చేయడు, విద్యార్థి తప్పు చేయడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటదండి. ఓకే ఓకే. అలాగే చూడండి, పర్యావరణ సంబంధించిన కాంపిటీషన్ స్పిరిట్ పెట్టడం, మొక్కలు నాటించేటప్పుడు ఇది ఉంటుంది అది ఉంటుంది చెప్పడం తోటి కనీసం 100 మందిలో 10 మంది మోటివేట్ అవుతారు సార్. రేపు ఆ 10 మంది ఉత్తములుగా తయారవుతారు. ఆ 10 మంది కొన్ని లక్షల మంది తయారు చేస్తారు, 10 మంది 100 మంది చందులు తయారవుతారు. అయ్యో లేదు సార్, నేను చూసాను చాలా మంది, మా పిల్లల్ని చూశాను, మనకు తెలియకుండా వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు, మనకు తెలియదు యాక్టివిటీ చేస్తున్నట్టు. అలాగా సమాజ గతిని మార్చే శక్తి యూత్ లో ఉంటుందండి. అంటే యూత్ ఇప్పుడు ఎందుకు తయారవుతుంది అంటే కొన్ని విషయాలు బాధ అనిపిస్తుంది యాజ్ ఎ టీచర్ గా. యూత్ కొన్ని రకాలుగా పాడవుతున్నారు బాల్యం నుంచి. గ్రామాలు ఇంతకుముందు ఈ గ్రామాల్లో ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థ పోయిన తర్వాత వెస్ట్ కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత కూలీలు దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అందుకని ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ఉపాధి హామీని రైతుకు అనుసంధానం చేయాలి ఫస్ట్. ఎలా చేయాలంటే ఇప్పుడు కాలువలు చెరువులు ఇట్లా చేస్తున్నారు కదండి, దీనికి అనుసంధానం చేస్తారు. ఇప్పుడు ఏముందో 1-2 గంటలు పని చేస్తున్నారు సార్. రైతు పొలం వచ్చాలంటే ఎకరానికి 12 మంది పొలం వచ్చడానికి పడతారు. మా చిన్నప్పుడు పడి 10 మంది కూలీలు కేటాయిస్తారు. ప్రత్యేకించి పార పని చేయడానికి ఒక 4 కేటాయిస్తారు. మళ్ళీ అయిపోయిన తర్వాత కలుపు తీయడానికి రైతుకి కంపల్సరీగా ఎండార్ట్ చేయాలి. కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు పడతారు, ఆ కూలీలు రైతుకి ఎండార్ట్ చేయాలి లిస్ట్ తో సహా. ఆ ఊర్లో ఉన్న ఎండార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కూలీలందరూ ఇద్దరు పని చేస్తారు, వెళ్ళిపోతారు, డబ్బులు మామూలుగా వచ్చేస్తుంటాయి. అప్పుడు ఏమవుద్ది, రైతు హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాగే దుక్కుతుండడానికి మళ్ళీ చెప్పాలంటే అంటే సాధ్యపడతా లేదు తెలియదు కానీ మళ్ళీ ఎద్దుల వ్యవస్థ అయితే చాలా బాగుండండి. అంటే ఇప్పుడు నత్తలు పీతలు ఉన్నాయి చూసారా, వానపాములు ఇవి రావాలి సార్ మళ్ళీ. ఓకే, నత్తలు పీతలు ఎప్పుడైతే వచ్చాయో చాలా మంచి రిజల్ట్ వస్తారు యాక్చువల్ గా. ఓకే, పంట దిగుబడి బాగా పెరుగుతాయి. నత్తలు ఉన్నప్పుడు పీతలు ఉన్నప్పుడు ఏం చేసి తెలుసా, మా చిన్నప్పుడు పీతలు కన్నంలో ఈ నక్కలు తోకబెట్టి పీతలు లాగి తినేవి ఆహారంగా. ఓకే, అలాంటి ఎన్నో ఉండి అంటే జీవ వైవిధ్యం తొడికిసలాడాలంటే రైతే సార్ మెయిన్ ఈవేళ. సో మీరు లాస్ట్ గా చెప్పేది రైతే రాజు. ఒకప్పుడు రైతే సార్ అందరినీ పోషించేవాడు, అన్ని వృత్తులలో రైతు పోషించేవాడు. ఈవేళ రైతు మరి పరిస్థితి వ్యవసాయం వదిలేసి ఎందుకులే వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు వదిలేసే రోజులు వచ్చాయి. అంచేత ప్రభుత్వాలు డెఫినెట్ గా ఇప్పుడున్న ప్రభుత్వాలు సహకరిస్తాయని అనుకుంటున్నాను. నాకైతే నమ్మకం ఉందండి ప్రభుత్వాల మీద. ఉపాధి హామీని డెఫినెట్ గా ప్రభుత్వం రైతులకు అనుసంధానం చేస్తాం, నమ్మకం రావాలని నేను కూడా కోరుకుంటున్నానండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి రెండో పాయింట్ ఏంటంటే ఉపాధి హామీ అనుసంధానం చేయడం ఒకటి. తాడి చెట్టు పరిరక్షణ కోసం తాడి చెట్టుకి రైతుకి 200 అంతరించిపోకుండా ఉన్న రైతుకి ఒక సంవత్సరానికి 200 ఇవ్వాలండి. ఇది కూడా గవర్నమెంట్ ఇవ్వక్కలేదు మనకి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక అర్బన్ క్రెడిట్ స్కీమ్ ఒకటి ఉంది. దాంట్లో మనం ప్రయత్నం చేస్తే రైతుకి డైరెక్ట్ గా మనం సంవత్సరానికి 200 ఇవ్వగలిగితే 200 కానీ 300 కానీ చెట్టుకి 200-300. అప్పుడు రైతు ఏముందంటే రైతు
కట్ట ఉంటుంది కదా, తాటి కట్ట ఉంటుంది కదా, కట్ట క్లీన్ చేసుకోవడానికి రైతుకు సరిపోతాయి డబ్బులు. అప్పుడు రైతులు ఏం చేస్తాం, మనం ఆ టెంకలు సేకరిస్తాం. టెంకలు సేకరించి ఈ ఫారెస్ట్లోను కోస్టల్లోను అది మనం ఒక వ్యవస్థ ఉంటుంది అన్నమాట. నిత్యం ఆ వ్యవస్థ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎంత రిజల్ట్ వస్తుందో తెలుసా మీకు? కొన్ని కోట్ల తాటి చెట్లు మొలిస్తే పర్యావరణ పరంగా జీవవైవిధ్యం తొణికిసలాడుతుంది. ఆంధ్రప్రదేశ్ అన్నిటి అగ్రగామిగా ఉంటది. భారతదేశానికి ఒక దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది పర్యావరణ పరంగా. నేను మీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు సార్. మా షోకి విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది టాక్ విత్ CJ.